జానపద పాటకి వన్నెలిచ్చినటువంటి వ్యక్తి క్లైమాక్స్ గారు అని చెప్పొచ్చు. 3 పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ లాయి 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 రే అందాల బొమ్మ దిల్లు దిల్లు ఊగుతున్నారు రాకమ్మ మాయాదారి మైసమ్మ మనం మైసారం బుదామే మైసమ్మ నన్ను కాబరబెట్టి గాయపుగాకే మైసమ్మ. ఇట్లా నా ఎప్పుడు స్టార్ట్ చేసిరన్న పాటలు పాడడం అసలు? ఎవరు పాడుతున్నారు అంటే ఈ పిల్లగాడు ఈయనని టేకులు తీసుకుంటాడేమో కొత్తగా సింగర్ అని చెప్పినారు, సరిగా పాడాలి. మీరు క్రిస్టియన్ అయ్యి ఉండి అసలు బోనాల మీద అంత పట్టుదిట్టంగా అసలు ఎట్లా రాస్తారన్న? అసలు ఈ మధ్య పోతరాజుల పైన ఒక పాట వస్తుంది. ఏం పాట అన్న? పోతరాజు బాగా కోపం అని విన్నా అన్న, మీకు నిజమేనా? నా కోపం రాదమ్మా, నవ్వుతో సమాధానం చెప్పేశారా? అంటే కోపం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే నాకు అంటే ఆ డే గుర్తు చేసుకొని బాధపడతారా అన్న? బాగా బాధ ఏముండదమ్మా, అంటే అది నేను ఒక్క ఛాన్స్ తోని మీరు ఎందుకన్నా సినిమా పాటలు పాడలేకపోయారు? జానపదము జానపదంగానే ఉండాల. ఆ జానపదాన్ని తీసుకెళ్లి రోత చేస్తే మాడల్ పాట ఏందన్నా అసలు? స్మార్ట్ స్టైల్ చంద్రుడు మాడలు సంగానైన మిత్రుడు మోడలింగ్ టాపర్ స్టైలిష్ సూర్యుడు. మీరు క్రిస్టియన్ అయ్యుండి ఇవి రాస్తూ ఉంటారు, అయినా కూడా మీకేమన్నా కళలో దేవుళ్ళు కల్పించడము ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? అది చెప్పలేము అది. కానీ ఫస్ట్ మీరు ఈ సాంగ్స్ పాడినప్పుడు మీకు ఎంత ఇచ్చారన్న పేమెంట్? ఫస్ట్ క్యాసెట్ నేను పాడినప్పుడు 101 రూపాయి ఇచ్చినాను. కానీ నేను ఎస్విసికి పోయిన రోజు ఫస్ట్ పాట నేను పాడి స్టూడియో నుంచి బయటకు వచ్చిన. ఎన్ని వేల సాంగ్స్ రాశారన్న? 7048 పాటలు. యూట్యూబ్ మొత్తం కొడితే మీరే వచ్చేస్తుంది. సలాం 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 వాలేకుం హైదరాబాద్ లో మనమే చూసుకో బేటా పూరా మేరా కూలి పిల్ల ఓ కూలి పిల్ల ఇప్పుడు మీ పర్మిషన్ లేకుండా కొంతమంది పాడుతూ ఉంటారు స్టేజ్ మీద, 4 లైన్స్ ఇట్లా పాడుతూ ఉంటారు. అది మిమ్మల్ని అడిగి పాడొచ్చు అన్నా, లేకపోతే వాళ్ళే పాడుకోవడం జరుగుతుందా? మనిషికి ఒక మనస్సాక్షి అన్నది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి ద్వారానే మనిషి మసలుకోవాలి. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకిల్ లవణ్య, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ప్రస్తుతం నేనైతే క్లైమాక్స్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న, ఆయన తెలియని వ్యక్తులు ఎవరు లేరు. సో మాయదారి మైసమ్మ అనే సాంగ్స్తో మీ అందరినీ బాగా ఆకట్టుకుని, సో నాకు తెలిసిన వరకు ఒక 6700 చిల్లల పాటలు రాసినటువంటి వ్యక్తి. అసలు ఏంటి ఆ పాటలు రాయడానికి రీజన్ ఏంటి అని కనుక్కునే ముందు ఒకసారి వాళ్ళ ఇంట్లో చాలా గ్రీనరీ ఉంది, బట్ నాతో పాటు మీరు కూడా ఈ గ్రీనరీని చూడొచ్చు. సో సూపర్ ఉన్నాయి కదా అండి, అసలు చెంది ఎంత బాగున్నాయి చెట్లు, అసలు క్యూట్. అన్న మొత్తానికి మనీ ప్లాంట్ బాగా పెట్టాడు, ఎందుకంటే పైసలు బాగా వస్తూ ఉంటాయి కావచ్చు, అందుకే ఇంత మంచి మనీ ప్లాంట్ పెంచాడు. సో ఇటు సైడ్ చూసుకుంటేనేమో మల్లె చెట్టు కూడా ఉంది, క్యూట్. చిన్నప్పుడు ఈ ఫ్లవర్స్ని మా మమ్మీ అల్లి మరి నాకు జుట్లో పెట్టేది, ఇప్పుడు అంటే జుట్టు లేదు కాబట్టి ఇట్లా అయిపోయింది. సో మొత్తానికి అన్నకి పచ్చదనం అంటే చాలా ఇష్టం ఉన్నట్టున్నది. సో చాలా వరకు చాలా చెట్లు పెంచాడు. సో డిఫరెంట్ చెట్లు ఉన్నాయి, నాకు కూడా కొన్ని అయితే ఈ నేమ్స్ తెలియదు. ఇదైతే మల్లెపూ అని తెలుసు, అదైతే రోజ్ ఫ్లవర్ అని తెలుసు. సో మనీ ప్లాంట్ ఇంకా చాలా వరకు చాలా ఉన్నాయి. సో టోటల్గా మొత్తానికి కింద అయితే గ్రీనరీ ఉంది. శివన్న కార్లు అనుకుంటా. సో నాతో పాటు మీరు కూడా పైకి వచ్చి చేయండి, పైన అన్నతో మాట్లాడదాము. నమస్తే, నేను మీ యాంకిల్ లవణ్య, వెల్కమ్ టు కేఆర్ టీవీ. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ, మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ, ఓ మైసమ్మ 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 నువ్వు గవరబెట్టి గయ్యకుగాకే మైసమ్మ,
జరా పరేసాను చెయ్యకే మైసమ్మా. సో మొత్తానికి అయితే నేను ఈ పాట పాడగానే మీ అందరికీ బాగా అర్థమై ఉంటుంది నేను ఎవరితో ఉన్నటువంటి గెస్ట్ ఎవరు, ఎందుకంటే ఆయన ఒక రచయిత అని చెప్పొచ్చు. సో తన పాటలే తను మంచి కంపోజ్ చేసుకుంటూ ఉంటాడు. కళామాతను నమ్ముకొని ఈ రోజు అయితే ఒక వందల వేల మందికి ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చాడని కూడా చెప్పొచ్చు. అన్న గురించి నేను ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ. సో యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా అన్నయ్యే వేల పాటలు ఉంటాయి, కానీ అన్న పాటలు తీసుకుని అందరు పాడినా కూడా ఆయన మంచితనం కొద్దీ ఏ రోజు కూడా ఎవరిని కూడా ఏమనలేదు. సో నేను ఇంత చెప్పినా కూడా మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. క్లైమాక్ట్ అన్న. అన్న నమస్తే అన్న. జోర్దార్ పాటలు మీవే యూట్యూబ్ అంతా. ఎట్లన్నా అసలు ఇన్ని పాటలు ఎలా పాడగలిగారు అసలు? కృషి అమ్మ. మనము ఒక డెడికేట్గా వర్క్ చేస్తే అన్నీ సాధించవచ్చు. మనిషికి అసాధ్యమైనది ఏమి ఉండదు, అన్నీ సాధ్యమే మనిషికి. కానీ మనం దాంట్లో ఏ వర్క్ అయితే మనం చేస్తున్నామో దాన్ని మనము డెడికేట్గా చేయాలి, అన్ని సక్సెస్. ఇట్లా నా ఎప్పుడు స్టార్ట్ చేసిరన్న పాటలు పాడడం? అసలు పాటలే పాడాలని ఎందుకు అనుకున్నారు? నాకు తెలిసి నేను మిమిక్రీ అని విన్నా, తర్వాత మీరు సో కాస్ట్యూమ్ డిజైనర్, మీ దాంట్లో ఒక డిజైనర్ కూడా ఉన్నారు పాటలతో పాటు రాయడమే కాకుండా. 1986లో నాకు ఆర్కెస్ట్రాలో చిన్నగా అప్పుడు మిమిక్రీలు చేసేవాడిని. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం గారివి, ఘంటసాల గారి పాటలు విని, రఫీ గారు అంటే పెద్ద పెద్ద లెజెండ్స్ పాటలు విని, అప్పుడు మా దగ్గర టేప్ రికార్డులు లేవు, ఎటువంటి మాధ్యమాలు లేవు, వినడానికి అసలు మాకు ఎక్కడ వినాలంటే రేడియో పెట్టుకొని వినాలి, అప్పుడే రాసుకొని పాడాలి. అటువంటి పరిస్థితుల్లో పాడుతూ ఒకరోజు నన్ను నేనే ప్రశ్నించుకున్నా. నేను పాడేవన్నీ వేరే వాళ్ళ పాటలు, నాకంటూ ఒక గుర్తింపు కావాలి కదా, అప్పుడు మనం ఏం చేయాలి? అంతకుముందు నేను స్కూల్లో కొన్ని యాన్యువల్ డేస్లో దీంట్లో పార్టిసిపేట్ చేసేవాడిని. అప్పుడు నేను ఒక పాట రాసుకున్నాను. ఆ పాట అలాగే కొన్ని స్టేజ్ల మీద కూడా పాడాను. అప్పటికే నేను పాడిన తర్వాత 86లో నాకు క్రాంతివాణి ఆర్కెస్ట్రా అని మోహన్ కృష్ణ గారు నాకు అక్కడ ఛాన్స్ ఇప్పించారు. వాళ్ళ ద్వారా నేను ఆర్కెస్ట్రాకి వెళ్ళాను. ఆ సంవత్సరం అప్పుడు గణేష్ చతుర్థిలో నా పర్ఫార్మెన్స్ చూసి అందరు చాలా నన్ను మెచ్చుకున్నారు. చాలా బాగుంది అబ్బా, నువ్వు చాలా బాగా పాడుతున్నావు. నాకు కొంచెం ధైర్యం వచ్చింది, అరే మనం పాడవచ్చు అని చెప్పి అప్పటి నుంచి ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నా. ఆ సంవత్సరము గణేష్ చతుర్థి నిమజ్జనం రోజు ట్యాంక్ బ్యాండ్ దగ్గర పెద్ద సింగర్స్ వాళ్ళు, ఎమ్మెల్యే నరసింహమూర్తి గారు, చలపతి గారు, తర్వాత గణేష్ రావు గారు, వింజమూరి సీతాదేవి గారు, పెద్ద వాళ్ళు ఫోక్లో అప్పుడు వాళ్ళు చాలా నిష్ఠాతులు అనమాట. వాళ్ళ ప్రోగ్రామ్ ట్యాంక్ బ్యాండ్ దగ్గర అవుతుంది, ఫోక్ ప్రోగ్రామ్. నేను గణేషుని మా బస్తీ నుంచి గణేషుని నిమజ్జనం చేయడానికి వెళ్ళాము అక్కడ ట్యాంక్ బ్యాండ్కి. వెళ్ళినప్పుడు మోహన్ కృష్ణ గారు నన్ను చూశారు. నేను అన్నకు నమస్తానా అన్న, నువ్వు ఇట్లా లారీలో ఉన్నాను నేను. అప్పుడు లారీలే, ఇప్పుడంటే కార్లు. సరే అని ఆ లారీ దిగి ఆయన దగ్గరికి వెళ్తే పాపం ఆయన చనిపోయారు, కాలం చేశారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాల. అప్పుడు ఆయన వాళ్ళతో రిక్వెస్ట్ చేశాడు, పాపం చాలా బాగా పాడతాడు ఈయన, ఒక్క ఫోక్ సాంగ్ పాడించండి ఈయనతో. నేను కొంతమంది పెద్ద సింగర్లు ఆగండి అంటున్నారు, కానీ గణేష్ రావు గారు పాపం ఆయన కూడా కాలం చేశారు. ఆయన అరే కొత్త సింగర్ కదా, ఇవ్వండి, పాపం చిన్న పిల్లోడు పాడితే ఏమో ఒక 5 నిమిషాలే కదా పాడతాడు ఆయన అని చెప్పి ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు. నేను రాసుకున్న పాట అప్పుడు నేను పాడినా, పెద్ద చిక్కు వచ్చినాదిరో నాకు ప్రేమ పిచ్చి పట్టినాదిరో అని. ఒకసారి పాడండి అన్న లిరిక్స్. పెద్ద చిక్కు వచ్చినాదిరో నాకు ప్రేమ పిచ్చి పట్టినాదిరో, స్కూల్లో ఉంటుందో ఇట్టమైన పిల్ల, ఈడు చూస్తేనేమో ఇంపుగుంది మల్ల, చూసి ఒక్కరోజు లవ్వాడు తానంటే, చూసి ఒక్కరోజు లవ్వాడు తానంటే, అరే తగ్గు అంటుందిరో పిల్ల, టైము లేదంటుందిరో, అరే టైము లేదంటుందిరో, పోరి తప్పించుకుంటుందిరో, ఫస్ట్ ప్లాను పాడాయేరో, నాది పప్పు కూడా ఉడకలేదురో. సో అంటే బాబా మరదలకు సంబంధించిన పాట నాన్న ఇది. అయితే పాడగానే అక్కడ ఒక క్యాసెట్ కంపెనీ అధినేత గారు అక్కడ ఉన్నారు. ఆయన విన్నారు ఈ పాట. విన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ జూన్లో మాంకాళి జాతర వచ్చేటప్పుడు మోహన్ కృష్ణ, ఏ ఇయర్ అన్న ఇది? 1986. అది 87లో నాకు కాల్ చేశారు మోహన్ కృష్ణ గారి ద్వారా. ఆ రోజు అక్కడ అబ్బాయి పాడిండు కదా, ఆయనను తీసుకురండి అని చెప్పాడు ఆయన. అట్లా అవకాశం వచ్చింది మీకు?
ఆ రోజు భలే వర్షం, చాలా పెద్ద వర్షం. ఆ వర్షంలో గోపాల్ అని ఆయన ఇంకా ఎవరో ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. వచ్చి అరే నిన్ను ఇట్లా డిఆర్సి కంపెనీ వాళ్ళు పిలుస్తున్నారు, మీకు అవకాశం ఇస్తారంట, మోహన్ కృష్ణ మిమ్మల్ని రమ్మన్నాడండి. మోహన్ కృష్ణ ఇద్దరు రమ్మన్నారంటే నేను అదే వర్షంలో తడుచుకుంటూ పోయినా అక్కడికి. అక్కడ రిహార్సల్స్ అవుతుంది, క్యాసెట్లో ఏమేమి వాడాలో. అప్పటికి మంచి లీడింగ్ సింగర్స్ ఉన్నారు అక్కడ. నేను అప్పటివరకు నాకు ఆడియో తెలియదు. నేను వెళ్ళినాగానే ఆయన నన్ను చూసి నువ్వే కదా ఆ రోజు అక్కడ పాడింది ట్యాంక్ బండ్ మీద అంటే అవునని నేనే అన్నా. సరే ఒక ట్యూన్ ఇస్తా మీకు, ఈ ట్యూన్ని మీరు అమ్మవారి మీద ఈ పాట రాసుకొని రావాలా, ఎవరిది బాగుంటే వాళ్ళ పాటనే నేను ఫస్ట్ క్యాసెట్లో పెడతాను అని చెప్పాడు ఆయన. ఎంతమంది సెలెక్ట్ చేశారన్నప్పుడు? వాళ్ళు 7 ఉన్నారు ఆ రోజు రైటర్స్. అక్కడ పెద్ద పెద్ద రైటర్స్, పేర్లు చెప్పండి నేను. రైటర్స్ పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు, అందరికి ఇచ్చారు. నాకు కూడా ట్యూన్ ఇచ్చినాడు. నెక్స్ట్ డే నేను పోయి అక్కడ పాడి వినిపించాలి మళ్ళీ రిహార్సల్స్లో. సరే నేను కూడా రాసుకున్నా, నాకు వచ్చింది నేను రాశాను. రాసేసి నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నాము. కూర్చోగానే ఆయన పెద్దోళ్ళు కదా, వాళ్ళని ముందు అందరిది విన్నారు, ఎవరెవరు ఏం రాసుకొచ్చారు అన్నీ విన్నారు ఆయన. విన్న తర్వాత చివరిలో, ఇప్పుడు నేను చిన్నోడిని, చివరిలో నువ్వేం రాసుకొచ్చా, ఆయన అప్సెట్ అయిపోయినాడు అప్పటికే. ఏమో నాకు తెలియదు, ఆయన అప్సెట్గా ఉన్నాడు. మైందంట నువ్వేం రాసుకొచ్చావా అని అన్నాడు. అంటే నాది రాసుకొచ్చిన అని చూపెట్టిన స్క్రిప్ట్, పాడినిపి అన్నాడు. పాడిన ఒక్కసారి అట్లా షాక్ అయ్యాడు. చాలు ఒక పల్లవి పాడిన అంతే చాలా అన్నాడు ఆయన. ఇదే పాట క్యాసెట్లో ఫస్ట్ పాట ఉంటుంది, నువ్వే పాడుతున్నావు అని చెప్పాడు. ఏం పాట అన్నా? లస్కరి జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా, ఆ పాట. వెంటనే నెక్స్ట్ డే రికార్డింగ్, నెక్స్ట్ డేనే. అప్పుడు క్యాసెట్లు ఉండేవి కదా, 60 నిమిషాలు ఉండేది ఆ క్యాసెట్ నిడివి. అయితే మేము వెళ్ళిపోయాం స్టూడియోకి. నన్ను 3 పాటలు రాసుకురమ్మన్నాడు ఆయన. నేను 3 పాటలు రాసుకొని వెళ్ళినా. లస్కర్ జాతరలో ఒకటి, పెద్ద చిక్కు ఆల్రెడీ నాది ఉంది ఆ పాట. అత్త కొట్టే మామ కొట్టే రాజన్న మోటా కాడ, నా మొగుడు కొట్టే రాజన్న ఆడు కొట్టే ఈడు కొట్టే రాజన్న పోయే కాడ పోయేటోడు కొట్టే రాజన్న, ఆ పాట. ఈ 3 పాటలు నేను రెడీ చేసుకొని పోయిన తర్వాత ఏం చేసుకొచ్చినావు ఇంకా 2 పాటలు అంటే వినిపిస్తే సరే. అప్పుడు 2 track రికార్డింగ్, అంతా స్పూల్ మీద రికార్డ్ అయ్యేవి. ఒకసారి మొదలు పెడితే ఎండింగ్ వరకు కంటిన్యూ పాడుతూనే ఉండాలి. ఎక్కడ తప్పిపోయినా మళ్ళీ మొదటికి రావాలి, మళ్ళీ ఫస్ట్ నుండి. సరే అప్పటికి ఆయన పాప మా సౌండ్ ఇంజనీర్ ఆనంద్ గారు, చాలా ఫేమస్ సౌండ్ ఇంజనీర్ అప్పుడు ఆయన. ఈ డప్పులు ఈ డోలు ఆ శబ్దాలకు ఆయనకు మెంటల్ ఎక్కిపోతుంది పాపం. ఇంకోటి అంతకుముందు పాడిన సింగర్స్ టేక్ల మీద టేకులు తీసుకుంటున్నారు. అప్పటికైనా ప్రొడ్యూసర్ గారి మీద అరుస్తున్నాడు, ఏం రానోళ్ళని తెచ్చి మా పానం తీస్తున్నావు నువ్వు అని. నెక్స్ట్ ఎవరు పాడుతున్నారు అంటే ఈ పిల్లగాడు ఎప్పుడైనా పాడినావా అన్నాడు. లేదు సార్ పాడు. అయిపోయింది నా పని, అలా నా చెవులు మొత్తం రక్తం గారేటట్టుంది, ఈయనని టేకులు తీసుకుంటాడేమో, కొత్తగా సింగర్ అని చెప్పినారు, సరిగా పాడాలి, మొదలు పెడితే ఎండింగ్ వరకు పాడాలి, లేకపోతే చూసుకో అన్నాడు. నాకు ముందుసారి పోతున్నా నేను మైక్ దగ్గరికి, ఎవరన్నా నన్ను ఇట్లా భయపడుతున్నాడు అనుకో. సరే అని నేను మ్యూజిషియన్స్ మోహన్ కృష్ణ అప్పటికే నాకు బాగా పరిచయం. వాళ్ళ దగ్గర పోయి చెప్పిన, అన్న ఎక్కడ ఆపకండి అన్న, నేను కంటిన్యూ పాడేస్తా, పైన పర్వాలేదు పాడేస్తాను. దాంట్లో ఒక తప్పు కూడా జరిగింది ఒక దగ్గర, కానీ అంత తెలియదు ఎవరికి. అది కళ్ళు మూసుకున్నా నేను, ఫస్ట్ ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసేసిన. మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది, మొత్తం పాట కంప్లీట్ అయిపోయింది ఒకటే టేక్లో. ఆయన సౌండ్ ఇంజనీర్ బయటకు వచ్చి క్యాబిన్ నుంచి నన్ను గట్టి పట్టుకున్నాడు. అరే ఎట్లాంటి సింగర్లు అని దేవాలయ్య, ఇంత ఎక్స్పీరియన్స్ సింగర్లు అంటున్నారు మీరు, ఏంది ఇన్ని టేకులు తీసుకుంటున్నారు వీళ్ళు, ఎట్లా పాడేసే బాబు, నీది ఎన్ని పాటలు ఉన్నాయి? 3 పాటలు ఉన్నాయి, మొత్తం పాడేసాయి. టక్క 3 పాటలు కొట్టేసినాం. 2వ పాట కొంచెం నాకు అక్కడిక్కడ అయింది, దాంట్లో స్టాపింగ్స్ ఉంటాయి, పెద్ద చిక్కు వచ్చిన అదిలో. 2-3 సార్లు టేక్లు అయింది అది. అయినా కానీ ఆయన నన్ను ఏమనలేదు. పాడేసిన అత్త కొట్టి మామ కొట్టి అది కూడా పాడేసిన. కంటిన్యూ పాడగానే
పోయి నువ్వు రెస్ట్ తీసుకోపో అన్నాడు. ఇక నా పానం తీస్తారు ఇక వీళ్ళు అన్నాడు అని. పాటలు 9 సాంగ్స్ అయిపోయినాయి. నైట్ 11 అవుతుంది. దాంట్లో బ్లాంక్ ఉంది క్యాసెట్. ఇంకో పాట వస్తుంది అక్కడ. ఓకే. ఆయన ప్రొడ్యూసర్ ఏం చేయాలా, ఇంకో పాట కావాలి ఇప్పుడు, లేకపోతే అది మొత్తం ఎంటీ అయిపోతుంది అక్కడ రీల్ మొత్తము, ఏం చేయాలా అంటే అన్న నాకు 10 నిమిషాలు టైం ఇస్తే రాసిస్తాను. రాస్తావా? తొందరగా రాసిస్తాను. రైట్, అక్కడే ట్యూన్ చేసుకున్నా, అక్కడనే తకటక బాగా లస్కర్లో వెలిసినావేవో గండము రెజిమెంటల్ భుజాలు నావమే మా గండము అని రాసేసిన. టకటక రాసి పాడేసినాం. అయిపోయిన తర్వాత ఆయన ఆనంద్ గారు నా నంబర్ తీసుకున్నారు. ఫోక్ సాంగ్స్ పాడేటోళ్ళు 3 ఉన్నారు మన దగ్గర. ఒకటి సారంగపాణి గారు, శంకర్ గారు, వాళ్ళు మంచి అప్పుడు చాలా లీడింగ్ సింగర్స్. వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు పాడడానికి. వాళ్ళు ఉన్నారు. మంచి నువ్వు దగ్గరున్నావు కదా, నీకేమైనా అవకాశం ఉంటే నేను నీకు ఫోన్ చేస్తాను. ఆయన నంబర్ తీసుకున్నారు. అయిపోయిన తర్వాత ఇంకా అట్లాగే మొదలైపోయింది. ఇంకా ఏమున్నా కానీ ఆయన నన్నే పిలిచేవారు. ఆ అధినేత గారు గన్నవరం యాదగిరిరావు గారు నాతో పాడించేవారు. ఆయనకు నేను ఇంకా వాళ్ళ ఆస్థానానికి గాయకుడు, రచయిత అన్నీ నేనే అయిపోయింది. ఇంకా అప్పుడు కంటిన్యూ ఆయనతో నేను 87 నుండి 97 వరకు వర్క్ చేసిన. 10 ఇయర్స్ అదే కంపెనీలో, వేరే కంపెనీకి నేను వర్క్ చేయలేదు. ఆ తర్వాత ఆయన కాలం చేశారు 97లో. 98లో కొన్ని వాళ్ళ కొడుకున్నాడు, అప్పుడు ఆయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కొంచెం మాకు పాట విషయంలోనే కొంచెం చిన్న ఇదైతే నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఎస్విసి రికార్డింగ్ కంపెనీకి వెళ్ళిపోయాను. నేను ఆయన మల్లేష్ యాదవ్ గారు, ఒంగూరు మల్లేష్ యాదవ్. ఈరోజు ఈ ఫోక్ సాంగ్స్, ఈ ఒగ్గు కథలు, మళ్ళా ఈ శారదాకాండ్ల కథలు, ఇవన్నిటిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే మల్లేష్ యాదవ్ గారు, ఒంగూరు మల్లేష్ యాదవ్ గారే. ఆ తర్వాత వేరే వాళ్ళు చేశారు. ఫస్ట్ ఈ ఒగ్గు కథలు, తర్వాత ఈ శారదాకాండ్ల కథలు, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసిన సిగము ఇలాంటివన్నీ ఆయన చేశారు. ఆయన నన్ను వచ్చానా మీతో మేము ఏం తీసుకోగలుగుతాము, మీరు 10 ఏళ్ళు వర్క్ చేశారు, మీది అనుకోండి, మీ కంపెనీ అనుకోండి, ఇప్పటి నుంచి మాకు వర్క్ చేయండి. అక్కడ కూడా నేను మంచి నెంబర్స్ ఇచ్చాను. ఫస్ట్ మీరు ఈ సాంగ్స్ పాడినప్పుడు మీకు ఎంత ఇచ్చారన్న పేమెంట్, లేకపోతే ఫ్రీగానే చేశారు? అప్పుడు ఫ్రీ అమ్మా. ఫస్ట్ క్యాసెట్ నేను పాడినప్పుడు 101 రూపాయి ఇచ్చినాడు. 101తోనే ఈరోజు ఇంత అయిపోయింది అన్నట్టు పెద్దగా 101 రూపీ. కానీ నేను ఎస్విసికి పోయిన రోజు ఫస్ట్ పాట నేను పాడి స్టూడియో నుంచి బయటకు వచ్చిన 10,000 రూపాయలు ఇచ్చారు నాకు ఆయన. ఆ రోజుల్లో 10,000 నా జీవితంలో నేను 10,000 ఏ రోజు. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారన్న అసలు? నేనేమనుకున్నాను అంటే ఈయన మర్చిపోయి నాకేమన్నా ఎక్కువ ఇచ్చేసారేమో, 101 రూపాయి ఎక్కడ, 10,000 ఎక్కడ అన్న క్వశ్చన్ మార్క్లు ఉన్నారేమో మీరు అని నేను అన్నా. అంటే తక్కువైనాయి అన్నా అని అడిగినాడు ఆయన నన్ను. లేదన్నా చాలా ఉన్నాయి డబ్బులు అంటే, నేనే ఇచ్చిన, అది మీకు తక్కువ, మీరు చేసే పనికి అది చాలా తక్కువ. మేము సముద్రం నుంచి ఏం తీసుకుంటాం, ఒక చెంబుడు నీళ్ళు, ఒక గ్లాసు నీళ్ళు తీసుకుంటాం, మీరు సముద్రం లాంటి వాళ్ళు, మీకు అది నేను ఇచ్చే చాలా తక్కువ అని. పాపం అదే మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అన్న. రియల్గా అమ్మా, ఆయన అంత మంచి వ్యక్తి నేను నా జీవితంలో నేను చూడలేనేమో. మల్లేష్ యాదవ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే కళాకారులను చూడడం కానీ, కళాకారులకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళకి ఇచ్చే పేమెంట్స్ కానీ, నెవర్. ఆయన లాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. అంత మంచి వ్యక్తి. సేమ్ అప్పటి నుండి ఇప్పటిదాకా అదే మీరు కూడా ఫాలో అవుతున్నారు అంతే. అవునమ్మా, ఆయనలాగా నేను ఆర్కెస్ట్రా చేస్తే కూడా నేను ఒక్క 10 నిమిషాలు కూడా ఆపను పేమెంట్స్. వాళ్ళు ఇవ్వకపోయినా నేను తీసుకొని వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి. నా పేమెంట్ వెంటనే అక్కడనే పేమెంట్ చేసేసి వచ్చేస్తా. వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోండి. మాయదారి మైసం ఎప్పుడు పాడారన్న? ఏ ఇయర్లో? 87 తర్వాత 88 తర్వాత 89 తర్వాత 90లో మాయదారి మైసం. సో ఇది అంటే ఇంత భద్రంగా దాచిపెట్టుకొని, నాకు తెలిసి ఇన్ని ఇంటర్వ్యూలో ఫస్ట్ అన్న మాకే ఇచ్చాడు అనుకుంటా. దీన్ని ఇలా కట్ చేసి ఉంచుకున్నారా అన్న? సో రచన మీ నేమ్ ఇచ్చారు, ఏ క్లైమేట్, తర్వాత గాయకులు కూడా మీరే పాడేశారు. లింగరాజు గారు ఎవరన్నా? లింగరాజు సింగర్. అసలు మైసమ్మ ఫస్ట్ పాడింది ఆయన. యాదగిరిరావు గారు, మీ తోటి గాయని జానకి గారు. సో వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడతారా అన్న? ఎందుకమ్మా, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. లింగరాజు గారు లేరు పాపం. సో ఇవన్నీ మీరే కంపోజ్ చేశారు ఇందులో ఉన్నటువంటి సాంగ్స్, లేకపోతే ఒకటి 6 పాటలు ఉన్నాయా? 6 కదమ్మా, 10 ఉంటాయి. దాంట్లో 10 సాంగ్స్ ఉంటాయి. దాంట్లో రిక్షామే బయటో, ఇటు 5 ఇటు 6 ఇచ్చారు. ఓకే, ఇక్కడ 11 మొత్తం. దాంట్లో ఇంకో పాట
సిటాపటాలాడుతావు సింధులేమో ఏసుతావు నీ షీరెక్కడే నీ కొంగెక్కడ పిల్ల. అది గోపాల్ గారు ఉన్నాడు, ఫోటోగ్రాఫర్ ఆయన రాశారు. సూపర్ అండి. ఇన్ని ఇయర్స్ కూడా మీరు ఇది డిస్కో రికార్డింగ్ కంపెనీ. అవును, అది ఆ ఇన్లే కార్డ్. అది అప్పటి నుండి ఇన్ని సంవత్సరాలు ఇట్లా నేను తీసుకెట్టడానికి కూడా కారణాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నారు చాలామంది, నేను రాసిన, నేను పాడినా, నేను అది అని. అందుకే ఈ ఎవిడెన్స్లు ఉన్నాయి, నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ నేను రాసిన స్క్రిప్టులు కూడా ఉన్నాయి నా దగ్గర. అలా కాదన్న, ఇప్పుడు మీరు నాకు తెలిసి ఎన్ని వేల సాంగ్స్ రాశారన్న? 7048 పాటలు. యూట్యూబ్ మొత్తం కొడితే మీదే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్మిషన్ లేకుండా కొంతమంది పాడుతూ ఉంటారు స్టేజ్ మీద, 4 లైన్స్ ఇట్లా పాడుతూ ఉంటారు. అది మిమ్మల్ని అడిగి పాడొచ్చు అన్నా, లేకపోతే వాళ్ళే పాడుకోవడం జరుగుతుందా? అసలు జానపద గీతాలు ఎవరైనా పాడొచ్చమ్మా, తప్పు లేదు. కానీ మనిషికి ఒక మనస్సాక్షి అన్నది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి ద్వారానే మనిషి మసలుకోవాలి. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా, లింగరాజు గారు ఫస్ట్ మైసమ్మ పాడారు, తర్వాత నేను పాడాను, నేను ఎస్విసికి పాడాను, నేను ఓపెన్ ఫ్యాక్ట్ అది. కానీ రాసింది, ఆ ట్యూను అన్ని చేసింది నేను, వాస్తవం ఇది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే పాడినట్టు, వాళ్ళే రాసినట్టు, వాళ్ళే కంపోజ్ చేసినట్టు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నారు కొంతమంది సింగర్స్. అవును, చూసాం. అంటే మీ పాటలు వస్తూ ఉంటాయి, వెనక వాళ్ళ ఫొటోస్ ఉంటాయి, వాళ్ళ ఫొటోస్ వాళ్ళు కూడా పాడుతున్నారు. వాళ్ళు చెప్పే విషయం ఎట్లుంటుందంటే, అంతకుముందు పాడిన వాళ్ళ వాయిస్లు బాగలేవు కాబట్టి మమ్మల్ని పిలిచి పాడించుకుంటున్నారు ఇట్లా అని చెప్తున్నారు. అంటే ఒక విషయము ఎవరైనా కానివ్వండి, అది వాళ్ళ మనస్సాక్షి ప్రకారంగా వాళ్ళని ప్రశ్నించుకోవాలి. ఇది ఎవరి పాట, ఇది ఎవరు రాశారు, దీన్ని ఎవరు కంపోజ్ చేశారు, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు మనము సరి అయిన సముచితమైన స్థానాన్ని ఇవ్వాలనేటటువంటి గ్రాటిట్యూడ్ ఉండాలి. ఈ రోజుల్లో అది నేను అయితే చూడలేదు. కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు, నేను కాదన్ను. మిట్టు ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, రాజు ఉన్నాడు, మురళి ఉన్నాడు, తర్వాత మా సునీల్ ఉన్నాడు. ఇటువంటి చాలామంది మేల్ సింగర్స్ అయితే పాపమ్మ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, చాలా ప్రతి దగ్గర కూడా వాళ్ళు చెప్తారు, మా క్లెమెంట్ అన్న పాటలు మేము పాడుతున్నాం అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు 2-3 ఉన్నారు పాడేవన్నీ నా పాటలు, కానీ వాళ్ళే పాడినట్టు, వాళ్ళే రాసినట్టు. ఫీమేల్స్ మేల్ సింగర్స్ మంచివాళ్ళమ్మా. మేల్ సింగర్స్ నిజం పాపం వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఎంత ఇస్తే అంతలో తృప్తి చెంది వెళ్ళిపోతారమ్మా. ఇప్పుడు నేనంతే, మీకు తెలియదు. నేను నా పాటలు నేను రాసి, నేను పాడి, నేను కంపోజ్ చేసుకున్న పాటలు కూడా డిమాండ్ చేయను, వాళ్ళని డిమాండ్ అస్సలు చేయను. ఇంత అంటే అంత ఇస్తే గమ్ముని తీసుకొని నా కారు డబ్బులు కూడా అడగా, నాకు డ్రైవర్ ఉంటాడు నాతో, నా డ్రైవర్ డబ్బులు కూడా దాంట్లో నుంచి మా డ్రైవర్కి నా కారులో పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోయి వచ్చి పాడేసి వస్తా. కానీ ఒక మనస్సాక్షి అన్నది మనిషికి ఉంటుంది. మనల్ని ప్రశ్నించుకోవాలి, మనం చేసేది కరెక్టా తప్ప. సంపాదించు, లక్షల్లో సంపాదించు, అది నీ అదృష్టం. ఎవరి అదృష్టాన్ని ఎవరు తీసుకుపోడు. సంతోషమే నాకు, అరే నా పాటలు పాడి మంచి సంపాదించి బాగున్నారని. కానీ మా పేరు చెప్పాలి. ఇప్పుడు మేము కూడా ఎన్నో ఫిలిం సాంగ్స్ పాడతాం, చెప్తాం. ఈ గీతాని ఎస్పి గారు పాడారు, జేసుదాస్ గారు పాడారు, రఫీ సార్ గారు పాడారు, కిషోర్ గారు పాడారు అని చెప్పి మేము పాడతాం. కానీ వీళ్ళే రాసి, వీళ్ళే పాడి, వీళ్ళే కంపోజ్ చేసినట్టుగా ఫీల్. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎప్పుడైనా పిలిచి మాట్లాడడం జరుగుతుందన్న అట్లాంటి వాళ్ళతో? లేదమ్మా, ఇంకా వాళ్ళ విజ్ఞతకే వాళ్ళని వదిలేస్తాను నేను, అంతే. నేను అనుకుంటే కూడా నేను డెఫమేషన్ వేయచ్చు వాళ్ళ మీద. నా పాటలు ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పి నేను కాపీరైట్ యాక్ట్ వేయచ్చు, నాకుంది కాపీరైట్. కానీ పాపం బాధపడతారు. ఎందుకు ఒక కళాకారులను నేను బాధ పెట్టడం అని నేను ఏం చేయను, వాళ్ళని పాపం వదిలేస్తున్నాను. అన్న అంటే పాటలు పాడడం ఎట్లా వచ్చింది అన్న? అసలు మీ ఇంట్లో ఉన్నారు ఎవరైనా గాయకులు? నాకైతే తెలియదమ్మా. మా తాతగారు నిజాం సర్కార్ గారి దగ్గర ముషాయిరాలు, ముషాయిరాలు ఉంటాయి కదా, అవి చెప్పేవారంట. నేనైతే చూడలేదు మా తాతను, మా మమ్మీ చెప్పేది. కానీ సింగర్స్ అయితే ఎవరు లేరమ్మా. అది ఎట్లా, నాకు దేవుడు ఇచ్చిన వరం తప్పి. అన్న ఒక మాట ఏంటంటే, మీరు క్రిస్టియన్ అయ్యి ఉండి అసలు బోనాల మీద అంత పట్టుదిట్టంగా ఏకదాటిగా అసలు ఇక ఆ లిరిక్స్ వింటా అంటేనే మాకే పూనకాలు వచ్చినట్టుగా అట్లా అనిపిస్తుంది. అసలు ఎట్లా రాస్తారన్న? అసలు అది దానిపైన నేను పెట్టే శ్రద్ధ మాత్రమేనమ్మా. ఆ శ్రద్ధ తర్వాత నా మనస్సును మొత్తం అక్కడ లగ్నం చేస్తాను నేను. ఫస్ట్ దీనికి ఎలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది. ఈ మధ్య పోతరాజుల పైన ఒక పాట వస్తుంది,
ఆ పాట అయితే ఆ స్లాంగ్ను మొత్తం మార్చి పాడినాను నేను. ఎవరైనా అంటే ఏ అన్న పాడలేదు అంటారు, అట్లుంటుంది నా వాయిస్ దాంట్లో. పాడారన్నా ఇప్పుడు ఈ బోనాలకేనా? లేదు, పాడి కూడా ఒక 4-5 ఏళ్ళు అయిపోయింది. అది ఏం పాట అన్నా? రాజు అని ఉంటుంది. ఆ వాయిసే డిఫరెంట్ చేసి పాడిన మోడ్యులేషన్. కానీ రియల్లీ గ్రేట్ అన్న, అసలు ఇంత మందికి మీ పాటలు ఇచ్చి పాడుకోండి అని వదిలేసారు అనుకోవచ్చు. ఇంకా వాళ్ళు పాడితేనే కదమ్మా మాకు కూడా పేరు వచ్చేది. ఇప్పుడు నేను ఒక్కడినే పాడితే బాగుండదు. కానీ కొంతమంది ఇట్లా కూడా ఫీల్ అవుతున్నారు కదన్న మార్కెట్లో, అన్న ఉండడం వల్ల మా దగ్గరికి రావడం లేదు, ఈవెంట్స్ అక్కడే ఆగిపోతున్నాయి, అన్ననే కావాలని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు అని చెప్పేసి కొంతమంది వెనక్కి తగ్గే వాళ్ళు కూడా ఉంటున్నారు. పాపం వాళ్ళకేం చెప్తారన్న? అలా కాదు కదమ్మా, ఇప్పుడు నేను కూడా లిమిటెడ్గానే పోతాను. నేను ప్రోగ్రామ్స్ ఎక్కువ పోను ఈ విషయంలోనే. ఎందుకంటే పాపం నాతో పాటు చాలామంది సింగర్లు బీద వాళ్ళు కూడా ఉంటారమ్మా, దీనిపైనే బతికే వాళ్ళు ఉంటారు. నేనే మొత్తాన్ని నేను దోచుకు తింటే పాపం వాళ్ళ పరిస్థితులు ఏంటి? అందుకే నేను చాలా ప్రోగ్రాంలు అవాయిడ్ చేస్తాను. నేను రానంటే రానంట. నాకు తెలిసిన వాళ్ళు, నాకు లేదన్నా మీరు కావాలా, మీరు ఎట్టి పరిస్థితుల్లో అట్లా బాగా ఫోర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. అది కూడా చూస్తాను. నేను చూసి ఒక్కసారి చూస్తాను, బాగుంటే వెళ్తాను, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వెళ్ళాను నేను అట్లా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఛాన్సులు దొరకాలని అట్లా అనుకునే నేను 8 ఏళ్ళు నేను ఈ ఫీల్డ్కి దూరం ఉన్నాను. నేను 2009లో నేను క్లోజ్ చేసేసాను. నేను మొత్తం దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ 2021లో ఒక ప్రోగ్రాంలో ప్రవీణ్ కలిసి, ద గుడ్ గాయ్, చాలా మంచి అబ్బాయి, ఆయన కలిసి అన్న మీరు రండి అన్న పాడండి అన్న, ఎందుకు మీరు ఇంట్లో ఉంటున్నారంటే నేను కంటిన్యూ రాలేను, ఎందుకంటే నాకు రికార్డింగ్స్ ఎక్కువ ఉంటాయమ్మా, నేను అక్కడ నా టైం స్పేర్ చేయాలి. ఇక్కడ నేను ఆర్కెస్ట్రాలో 3-4 గంటలు పాడి మళ్ళీ అక్కడ పోయిన వాయిస్ పైన క్రాష్ వస్తుంది వాయిస్లో. అందుకని ఎప్పుడన్నా నెలలో 1-2 మంచి ప్రోగ్రామ్ ఉందన్నా అంటే వెళ్తా, పాడేసి ఆయనకు తప్పిస్తే నేను ఎవరి దగ్గర వెళ్ళాను. ఇంకా ఆయన ఒక్కైన దగ్గరికి వెళ్తాను, పాట పాడి వచ్చేస్తాను అంతే. డైరెక్ట్ ఏదైనా పార్టీ ఉంటే వెళ్తారా అన్న? ఇంకా నా దగ్గర డైరెక్ట్ వస్తే వెళ్తాను నేను. నాకు తెలిసి మీకు ఒక 2-3 months ముందే బుక్ అయి ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర గణేష్ చతుర్థివి 5 డేట్లు బుకింగ్ అయిపోయినాయి. 4th డే ఒకటి, 5th డే ఒకటి, 7th డే ఒకటి, 9th, 11th డే 5 డేట్స్ బుక్ అయిపోయినాయి. బోనాలకు రాశారన్న కొత్త పాటలు ఏమైనా? వస్తున్నాయమ్మా, వస్తున్నాయి. మీరే రాసి మీరే పాడారు, వేరే వాళ్ళతో పాడిపించారు? వేరే వాళ్ళతో. ఇప్పుడు మొన్న ఒకటి చేసాము, 5గురితో పాడిచ్చాను ఒక పాట, 5 మెంబర్స్ పాడారు. అది రికార్డ్. ఇప్పుడు రాజు, తర్వాత మురళి, విజ్జు, నర్సింగ్ అండ్ గోపాల్, ఇలా 5గురు పాడారు. ఒకటే పాటను 5గురితో పాడిచ్చాను, డిఫరెంట్ స్లాంగ్స్లో. చాలా బాగుంది పాట, సక్సెస్ అవుతుంది. సో పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడేనా అన్న? ఇక్కడే, హైదరాబాద్ మలాలా కూడా చదివింది కూడా ఇక్కడే? ఇక్కడ చదివింది తెలుగు మీడియం నేను చదువుకున్నది, కాబట్టి నాకు తెలుగులో ఇంత పట్టు. స్పష్టంగా పాడగలిగి రాయగలుగుతా అంటాడు. ఏం చేసేవాళ్ళు డాడీ? ఏం చేసేవాళ్ళు? మా డాడీ రైల్వేస్ అమ్మ, రైల్వేస్. మీరు అన్నదమ్ములు ఎంతమంది అన్న? నాకు ఒకటే అన్నయ్య, నాకు 2 అక్కలు, ఒక చెల్లి. పిల్లలన్నా మీకు? నాకు 2 ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి? ఒక పాపది అయిపోయింది, ఇంకో పాపది. చేసి ఇక వాళ్ళు ప్రశాంతంగా ఉంటారేమో. ఇక రోజుకి ఎన్ని చేస్తారన్న రికార్డులు? అంటే ఐ మీన్ రికార్డ్ దాని డిపెండ్ ఆఫ్ పార్టీస్ అమ్మ. ఒక్కో రోజు 10 పాటలు చేసిన రోజు కూడా ఉంది. నేను 10-12 కూడా చేశాను ఒక్కో రోజు. మార్నింగ్ 10కి వెళ్ళాలంటే నైట్ 1-2 o'clock వచ్చాను. ఏం తీసుకుంటారన్న వాయిస్కి? నేను రచన, స్వరకల్పన, సంగీతము అన్నీ నేనే చేస్తాను. మొత్తం రిథమ్ ప్యాటర్న్స్ కూడా నేనే చెప్తాను. నాకు ఇట్లాగే కావాలి, ఈ పాటకి ఇలాగే ఉండాలి, ఇక్కడ టేప్ రావాలి, ఇక్కడ నగారా రావాలి, ఇక్కడ టోలక్ రావాలి, ఇక్కడ తవిల్ రావాలి, అన్నీ నేనే చేస్తాను మొత్తం కంప్లీట్గా. వాళ్ళు ఇచ్చే రెమ్యునేషన్ ఎంత వాడుతూ ఉంటారు కదన్న, మీ వాయిస్కి ఏం తీసుకుంటారు అసలు? అంటే నేనేం తీసుకున్నామ్మా, వాయిస్కి మాత్రం నేనేం తీసుకొని, కాకపోతే బాగా కాపాడుతాను దాన్ని. ఎట్లాగంటే నాకేం అలవాట్లు లేవు, తాగడం కానీ, స్మోక్ చేయడం కానీ, తర్వాత ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగడం నాకేం అలవాట్లేదు. ఎప్పుడన్నా కూల్ డ్రింక్స్ తాగితే కూడా నాకు రికార్డింగ్ ఒక 2 రోజులు లేదు, గ్యాప్ ఉంది అన్నప్పుడే తాగుతాను. ఏదైనా పార్టీస్కి వెళ్తే అన్న, ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఏం తీసుకోరు? తీసుకోండి. మ్యాక్సిమంగా అయితే ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తాను. మ్యాక్సిమం ఆయిల్ ఫుడ్ తీసుకున్నది చాలా తక్కువ. అందుకే స్టేజ్ మీద ఇంత ఎక్కువ కనిపిస్తారా అన్న? ఇప్పటికీ అసలు పాట కంటే ఎక్కువ డాన్సే కనిపిస్తుంది, భలే వేస్తారన్న. ఎట్లా అన్న అసలు? అది నాకు స్వతహాగా వచ్చిందమ్మా. అది నేను ఎవరి దగ్గర పోయి నేర్చుకోలేదు. నాకు సంగీతం రాదు, నాకు డాన్స్లో నేను కొన్ని రోజులు గురువు ఎవరు లేరా అన్న ఇన్ని పాటలకి? లేదు, నాకు గ్రేట్ అన్న. నాకు దేంట్లో కూడా గురువు లేడు. నాకు డాన్స్లో కొన్ని రోజులు మహేష్ అన్న అని ఒక ఆయన ఉండే, ఆయన దగ్గర పోయి చూస్తుంటే నేను
5గురితో ఈ పోతరా సాంగ్ ఒకటి కంపోజ్ చేశాను. ఈ ఇయర్కి ఈ సంవత్సరం 2024కి అది వీక్లో రిలీజ్ అవుతుంది ఆ పాట. ఒక డిఫరెంట్ వేరియేషన్లో చేశాను దాన్ని. అది బయటకు వచ్చినాక దాని యొక్క ఇప్పుడు పాడలేరా అన్న మాకోసం 4 రిలీజ్ అవ్వలే కదా, చేయలేము. అది మీరే రాశారు? నేను రాయలేదు, వేరేతో రాయించాను. కంపోజింగ్ అంతా నేనే చేశాను. సూపర్. కూర్చొని దగ్గరుండి చేయించుకుంటారు అంతా కదా, దగ్గరుండి పాడిచ్చింది అంతా నేనే. మీకు ఒక గురువు లేరు, సో మీకు ఎవరు డ్యాన్స్ నేర్పించలే, కానీ స్టేజ్ మీద డాన్సెస్ వేస్తే సో ఫస్ట్ మీరే డాన్స్ వేసారా అన్న ఆర్కెస్ట్రా మీద అట్లా పాటలు పాడడం? డాన్స్ స్టార్ట్ చేసిందే నేను. అయితే ముందు ఇట్లా బుక్ పెట్టుకొని పాడేవాళ్ళు. నాకు అన్ని బైహాడ్ అప్పటి నుంచి చాలా వరకు బైహాడ్. ఈ మధ్య కొంచెం ఫ్యామిలీ బర్డన్స్, రికార్డింగ్స్, తర్వాత అక్కడ పోవడం ఇక్కడ పోవడం దాంట్లో నేను కూడా స్క్రిప్ట్ అప్పుడప్పుడు చూస్తా. అంతకుముందు అయితే నేను అస్సలు, నన్ను అందరూ అదే అని, ఎట్లా నీకు గుర్తుంటాయి అబ్బా ఇన్ని పాటలు, ఏది అడిగితే అది పాడేస్తావు ఎట్లా అని. ఇప్పుడు వయసు రీత్యా ఇంకోటి ఎక్కువ ప్రోగ్రాంలు ఇవన్నిట్లో టెన్షన్స్. బాగా కోపం అని విన్నా అన్న, మీకు నిజమేనా? నాకు కోపం రాదమ్మా. నవ్వుతో సమాధానం చెప్పేశారా? అంటే కోపం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే నాకు టైం, ఈ టైంకు నేను వస్తానంటే ఆ టైంకు రావాలి అంతే. దానికి నేను మీరు ఎవరినైనా అడగండి, నాకు 8 o'clock టైం చెప్తే నేను 7:30కి అక్కడ ఉంటాను, బిఫోర్ టైం. ఎందుకంటే మనం ఫస్ట్ టైంకే విలువనివ్వాలి. టైం జరిగిపోయిందంటే మళ్ళీ రాదు. అన్నీ వస్తాయి నీ దగ్గరికి, డబ్బు వస్తుంది, అన్నీ వస్తుంది, కానీ విలువైన సమయం మాత్రం రాదు. నాకు అక్కడనే చాలా కోపం వస్తుంది. ఇంకోటి అబద్ధం. నాకు అబద్ధం అంటే అస్సలు చాలా ఇష్టం ఉండదు. ఏమున్నా బీ ఫ్రాంక్, నేను తప్పు చేస్తాను, నేను కూడా మనిషినే, నేను చెప్పేసి ఓపెన్ కదా తప్పు అయిపోయింది భయ్ అంతే. నేను అదే కోరుకుంటాను. అన్నా నాకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, గంట సేపు ఇక్కడ ఉన్నా, గంట సేపు అని నాకు నచ్చవు. అప్పుడే నేను కొంచెం కోపపడ తప్పిస్తే చాలా జాయిల్గా ఉంటాను అందరితో. సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టారని విన్నామన్నా, ఎక్కడ దాకా వచ్చింది, ఎట్లా నడుస్తుంది? యాక్చువల్గా నేను పెట్టే దీంట్లో లేనమ్మా. చాలామంది పిల్లలు పెట్టుకున్నారు దాన్ని, అయితే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దానికోసం మళ్ళీ ఇంకా అంటే మీ పేరు మీద పెట్టుకున్నానా? నా పేరు మీద పెట్టుకొని చాలా ఉన్నాయమ్మా. ఇన్స్టాగ్రామ్స్, తర్వాత రీల్స్ చేస్తారు చాలామంది. రీల్స్ చేస్తే తప్పులేదు, ఇన్స్టాగ్రామ్స్ నా పేరు మీదే, నాది అనుమతి లేదు. అకౌంట్ క్రియేట్ చేసుకోవడము, తర్వాత ఇది యూట్యూబ్లో నా పాటలు పెట్టుకోవడము, క్లెమెంట్ అన్న అఫీషియల్ సాంగ్స్, క్లెమెంట్ అన్న ఫ్యాన్స్ క్లబ్బు, ఇలాంటివి కొన్ని పెట్టుకొని అన్నీ పెట్టుకుంటున్నారు. అది మిస్యూజ్ అవుతున్నాయి. కాబట్టి నేను మళ్ళీ ఒక చిన్న వీడియోలో ఒక అప్లోడ్ చేసి నేను మొన్న జనవరిలో స్టార్ట్ చేసిన. ఇప్పటికీ 6,000 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. మీ ఓన్ పాటలు పెట్టుకుంటున్నారా? అన్నీ నా ఓనేమ్మా. నాకేం అవసరమా వేరే వాళ్ళు పెట్టుకోవడానికి? నాకే రోజు ఉంటాయి పాటలు, రోజు ఒక పాట అప్లోడ్ చేయగలుగుతాను నేను పెట్టుకోవాలంటే. కాకపోతే ఇక వేరే వాళ్ళు మనకు అవసరం కూడా లేదు, మనది మనకు చాలు, ఎక్కువైపోయింది. అంటే ఏదన్నా ఈ ఫీల్డ్లోకి వచ్చిన నుండి ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయా అన్న, నేను ఎందుకు వచ్చా అన్నట్టుగా? అంటే చదువుకున్నారు కదా మీరు, సో జాబ్ పర్పస్కి వెళ్ళకుండా ఇటు వచ్చారు కదా. 2 ఏళ్ళు తిరిగినానమ్మా నేను అవకాశం కోసం. పెద్ద మనిషి పాపం, ఆయన పేరు చెప్పాను, వాళ్ళ సామాన్లన్నీ మోసేవాడిని. నేను మోసేవాడిని, వెళ్ళేవాడిని. ఒక్క అవకాశం కోసము వడిగాపులు కాస్తుంటే రాత్రి 1 గంట వరకు, 12 గంటల వరకు అవకాశం ఇవ్వకపోయేది. కానీ అదృష్టానికి ఒకరోజు అదృష్టం తలుపు తట్టింది, దాన్ని క్యాష్ చేసేసిన నేను. దాన్ని వదిలేలే. ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి చూడలే నేను. కానీ నేను ఎవరిని అవకాశం అయితే అడగలేదు ఇప్పటివరకు, ఈ రికార్డింగ్లో కానీ దేంట్లో కానీ అడగను కూడా. మీరే టైం ఇస్తలేరు, ఇంకా అడగడం ఏందన్న అసలు? అంటే ఆ డే గుర్తు చేసుకొని బాధపడతారా అన్న? బాగా బాధ ఏముండదమ్మా. అంటే అది నేను ఒక అచీవ్మెంట్ లాగానే ఫీల్ అవుతా. అంటే ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి కొత్తగా ఎవరు వచ్చినా వాళ్ళని నేను ఎప్పుడు వాళ్ళని డిస్కరేజ్ చేయాలి. ఇస్తారా అన్న మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి? పక్కా ఇస్తానమ్మా. నేను ఎట్లా మోడ్యులేట్ చేయాలి పాటను, ఏ పదాన్ని ఎట్లా బలకాలి, ఏ పదాన్ని నొక్కాలి, ఏ పదాన్ని రిలీజ్ చేయాలి. ఫోక్లో ముఖ్యంగా, ఫోక్లో చాలా అంటే డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి మాండలికాలు. ఈ మాండలికాల్లో ఏ పదాన్ని ఏ విధంగా యూజ్ చేస్తే ఆ పదం యొక్క మాధుర్యం కనబడుతుంది అలాగే చేయాలి. ఇప్పుడు కొంతమంది సింగల్ పాడతారు, చిన్నది చేప పెద్దది చేప, చిన్నది మడగో పెద్దది మడగో. ఏంది పాట అది?
పాట ఎక్కడ అసలు అది విన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఏంటి వీళ్ళు ఎంత చక్కగా ఉంటుంది. చిన్నది మడుగు పెద్దది మడుగు, చిన్నది శాప పెద్దది శాప, వెయ్యరా సిన్నోడా చేపల గాలం, తీయరా సిన్నోడా వలపుల మేళం. ఆ లిరిక్ కూడా చక్కగా పాడరు, ఏదో పాడతారు. నాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళు వింటారు అంటే వాళ్ళకి ఏంటంటే వినేవాళ్ళు పిచ్చోళ్ళు, మేము ఏం చేసినా నడుస్తుంది, ఏదో చెప్పేస్తాము ఓ అని పాడేస్తాము, అయిపోయింది. కానీ అది కాదు. ఒక సింగర్గా నువ్వు ఎదగాలంటే ఆ పదం ఎలా ఉంది, ఆ పదాన్ని ఏ విధంగా వీళ్ళు పాడారు, దాన్ని ఎక్కడ వీళ్ళు నొక్కారు, ఎక్కడ దీన్ని రిలీజ్ చేస్తున్నారు, అవి తెలుసుకొని పాడేవాడే కరెక్ట్ అయిన సింగర్. ల్యాండింగ్ నోట్స్, తర్వాత అసెండింగ్ డిసెండింగ్ నోట్స్ కరెక్ట్ పాడాలి. నేనైతే ఇప్పటిదాకా అట్లా మేల్ సింగర్స్ ఉన్నారు, కొంతమంది ఫిమేల్ సింగర్స్ చెప్తున్నాను, అంటే పేరు చెప్పను. ఆ పాట మొత్తం స్వరూపమే మార్చేస్తారు. ఆ స్వరూపం పాట మారిపోతుంది. ఆ పాట యొక్క ఏమంటారు మొత్తం పాట కూడా పాడరు. ఇంతే ఒక చిన్న ముక్క, ఆ ముక్కతో ఇంకో ముక్కను తెచ్చి దీంట్లో కలుపుతారు, ఈ ముక్క తీసుకొని అక్కడ కలుపుతారు. ఏం చేస్తారు ఇక అది. ఉన్నారు కదా వినేవాళ్ళు ఉన్నప్పుడు పాడేవాళ్ళకి ఏం తక్కువ అయిపోయింది. నడవని కొన్ని ఉంటాయి అట్లా పాసింగ్ క్లౌడ్స్ అంటారు వీళ్ళంతా, కదిలే మేఘాలు. ఆ మేఘం ఒకసారి కదిలి దాంట్లో ఉన్నటువంటి వర్షపు చినుకులు రాలిపోతే అయిపోయింది, అక్కడికి ఎండ్ అయింది. కానీ అలా కాకుండా పర్ఫెక్ట్గా మంచిగా చేసుకొని పాడితే ఫ్యూచర్ ఉంటుంది. వినేవాళ్ళు కూడా అరే కరెక్ట్ పాడారు, బాగా పాడారు. అట్లా ఒక ఇద్దరు సింగర్స్ ఉన్నారు, నేను వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు వేరే వాళ్ళు బాధపడతారు, అరే ఈయనకు వాళ్ళంటేనే ఇష్టమేమో అనిపిస్తుంది, చెప్పదలుచుకోలేదు. ఉన్నారు మంచి కరెక్ట్గా పాడే వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మంచి బెస్ట్ సింగర్ ఎవరన్నా మీ దగ్గర పాడే వాళ్ళు? దాంట్లో అందరు బెస్ట్ అమ్మా. బెస్ట్ కాంప్లిమెంట్, వీళ్ళ వాయిస్ బాగుంటది, వీళ్ళతో పాడితే బాగుంటది అంటే నాకు కరెక్ట్ సెట్ అవుతుంది అని. ఇప్పుడు ఫిలిం సాంగ్స్ ఆర్కెస్ట్రా అంటే అమ్మా శివరంజని అని ఒక అమ్మాయి ఉంటుంది, ఇద్దరు సిస్టర్స్, నిరంజని అనుకుంటా. గుడ్ వాయిస్, చాలా బాగా పాడుతుంది. నిరంజనక్క శివరంజనక్క మాడ్యులేషన్ అమ్మాయిది రియలీ గ్రేట్, చాలా బాగా పాడుతుంది ఆ అమ్మాయి. హిందీలో ఇంకో అమ్మాయి ఉంది, ఆమె చాలా బాగా పాడుతుంది. ఫోక్లా అన్న మీకు బాగా ఇష్టం, ఫోక్కే మీరు వంద తెచ్చినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఫోక్లా అంటే ఇద్దరు అమ్మ, మహేశ్వరి భవాని, వీళ్ళిద్దరు చాలా బాగా పాడతారు, పర్ఫెక్ట్గా పాడతారు వాళ్ళు. అంటే వాళ్ళు పాడే విధానము, నేను ఏ విధంగా అయితే రికార్డింగ్లో పాడానో దాన్ని కరెక్ట్గా ఇమిటేట్ చేస్తారు వాళ్ళు, పర్ఫెక్ట్గా చేస్తారు. నేను కోరుకునేది కూడా అదే వేరే సింగర్స్ కూడా. అంటే వాళ్ళు నేను బాధ పెట్టడం లేదు, వాళ్ళు బాధపడొద్దు, నేను కేవలం వాళ్ళకు ఒక సజెషన్ ఇస్తున్నా. పాట పాడేటప్పుడు దాని స్వరూపాన్ని మార్చకూడదు, ఆ స్వరూపం అది ఎలా ఉందో అలా ఉంటేనే అందం. అది ఆర్కెస్ట్రా ఏంటమ్మా ఇప్పుడు వింటాడు రేపు మర్చిపోతాడు వాడు, దాన్ని అది నీకు ఎప్పటికీ నీకు ఒక స్థాయిని కల్పించదు. నీకు స్థాయిని కల్పించేది ఏదంటే నీది, ఇది నాది, ఇది నేను చేసుకుంటున్నా, ఇది నా సొంతం అనేటటువంటి దాంట్లో ఎదగాలి. వేరేళ్ళ దాంట్లో నేను ఇంకా అదేమంటారంటే చెరువులో నీటిలో కప్పలు ఉంటాయి కదా, అదేమనుకుంటా అంటే ఇదే లోకం అనుకుంటుంది. నీటిలో కప్పలు ఇదే లోకం అనుకుంటుంది, కానీ దానికి తెలియదు చెరువు తర్వాత నది ఉంటుంది, నది తర్వాత ఒక పెద్ద సముద్రం ఉంటుందని కూడా దానికి తెలియదు. అది తెలుసుకోవాలి ఫస్ట్. నిరంతరము ఇప్పుడు మేము కళాకారులము, మనం స్టూడెంట్సే, మనమేం లెజెండ్స్ కాదు, కాలేము కూడా. సంగీతము సాహిత్యము ఈ సమపాలలో సముద్రం ఎంత పెద్దదో ఈ యొక్క ఇది కూడా అంత పెద్దది సంగీతం అన్నది. ఎవడు ఇక్కడ నిలబడి మనము సముద్రం యొక్క అటువైపు అవతలి ఒడ్డు చూడగలుగుతామా? చూడలేం కదా. అంతే మనం ఇవి ఎప్పటికి కూడా మనం నిరంతర స్టూడెంట్సే, మనం కష్టపడుతూనే ఉండాలా, కొత్త దాన్ని ప్రయత్నం చేస్తూ పాడుతూ వస్తుండాలి. అప్పుడు అది నీకు గుర్తింపునిస్తుంది. ఈ 37 ఏళ్ళు నేను ఈ ఫీల్డ్లో ఎంతమంది నేను చూస్తుండను, పెద్ద పెద్ద వాళ్ళు. అప్పుడు వింజమూరి సీతాదేవి గారు అంటే ఆల్ ఇండియా రేడియోలే ఆమెనే ఆడిషన్ చేయాలి ఫోక్ సింగర్స్కి, ఫోక్ రైటర్స్కి. అటువంటి వాళ్ళని చూసినవాడిని నేను, మామూలుగా కాదు. నాకు అసలు ఆడిషన్ ఇవ్వలేదు, నాకు ఆడిషన్ నాకు ఇవ్వలేదు. తర్వాత నేను 90లో నా పాటలన్నీ ప్రాచుర్యం పొందిన తర్వాత నన్ను వాళ్ళు పిలిచారు నన్ను
ఆల్ ఇండియా రేడియో వాళ్ళు నన్ను పిలిచి వితౌట్ ఆడిషన్ నాతో పాడించారు, దూరదర్శన్లో కూడా. సో అప్పుడు అక్కడ పిలవలేదని చెప్పేసి కషితోనే సో పాడడం నిజం జరిగింది. చెప్తున్నానమ్మా, అది నేను అంటే అది ఏందో నా దురదృష్టం, కానీ అపశృతులు పాడే సింగర్స్కి నా ముందు వాళ్ళు ఛాన్స్ అవకాశాలు ఎక్కువ ఇచ్చారు. నేను కూడా పాడొచ్చు, శృతి లయబద్ధంగా నేను కరెక్ట్ పాడుకుంటాను నా పాటలు అయితే, కానీ నాకు ఇవ్వలేదు వాళ్ళు ఛాన్స్. మరి ఎందుకు ఇవ్వలేదో ఏమో నాకు తెలియదు, కానీ నా కసితోనే నేను బయటకు వచ్చిన తర్వాత బాబా రోజు నా పని పేపర్ పెన్నే, నా జీవితం మొత్తం పేపర్ పెన్ రాయడం. ఆ రాయడంతోనే నా మైండ్ మొత్తము షార్ప్ అయిపోయింది. ఒక రోజులో కూర్చొని 10 పాటలు కూడా రాసిస్తాను నేను, అంత షార్ప్ అయింది నా మైండ్. సో అన్న మీరు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఇప్పుడు ఇంత గొప్పగా విధిండ్లు, జానపద పాటకి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి క్లైమాట్ గారు అని చెప్పొచ్చు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే సో అందరూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు అన్ని వీళ్ళ సాంగ్స్. కానీ ఒక్క ఛాన్స్తో మీరు ఎందుకన్నా సినిమా పాటలు పాడలేకపోయారు? లేదమ్మా, నాకు ఆఫర్స్ ఇచ్చారు, నేను వెళ్ళాను కూడా. అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళు చెప్పే విధానాలు నాకు నచ్చలేదు. నచ్చకుండానే నేను వచ్చేసా వెనకకి. ఇక్కడ నాకు సెట్ కాదు ఇది, ఈ ఫీల్డ్ అని చెప్పి నా సొంతంగానే చేసుకోవడం మొదలు పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో వచ్చే జానపద గీతాలు కూడా అన్నీ కూడా మ్యాక్సిమంగా నా ట్యూన్సే కాపీ చేస్తారు. 100% అవి నేను ఎప్పుడూ చేసిన పాటలన్నీ కూడా కాపీ చేస్తూ వస్తున్నాను, కానీ నో ప్రాబ్లం. కానీ జానపదం అన్న దానికి ఎంతటి విశిష్టత ఉంటుందంటే, మనం పుట్టిందే జనపదాల నుంచి. ఒక జనపదము ఒక ఏరియాలో ఉందంటే ఆ జనపదం నుండి జానపదం అంటే ఎన్నో రకాల అర్థాలు రావచ్చు. జనం నుంచి వచ్చిన పదాలు జానపదాలు. జానపదం అని కూడా వస్తారు. జాన అంటే అమ్మాయి. ఆ జాన మీద రాసేటటువంటి పాటలు కూడా బాగా గొప్ప ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి అవన్నీ కూడా. అటువంటి పాటలు ఎన్నో రాశాను నేను. అదేది మన నువ్వురుకా నేనురుకా నీ ఎనక నేనురుక, నువ్వురుకా నేనురుకా నీ ఎనక నేనురుక, బాల నా బాల ఓ బాల బంగారు బాల సక్కానైన సుక్కలీల, సిరిసిల్ల సీరగటి సిగ నిండా పూలు పెట్టి పచ్చాగాజులు పెట్టి ఎర్రా బొట్టును పెట్టి సుక్కాలాగున్నావే బాల నిన్ను చూస్తేనే తాళజాల. ఇవన్నీ కూడా ఒక రైమాటిక్గా ఉంటాయి. వినే వాళ్ళకు కూడా ఒక మంచి, వాళ్ళు చాలా కష్టపడి బాగా బాధల్లో వచ్చిన వారు కూడా ఈ పాట వింటే కొంచెం రిలాక్స్ అయిపోతారు. సో మంచి అవార్డ్స్ వచ్చాయా అన్న? నాకు గవర్నమెంట్ నుంచి కానీ అవి ఏం అవార్డ్స్ లేవమ్మా. నాకు పబ్లిక్ ఇచ్చే రివార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. చాలు. నేను ఎక్కడన్నా ఒక ఈవెంట్కి పోతే నా వెనకాల ఒక 100 మందన్న నా ఫోటోలు నాతో దిగడం ఇష్టపడతారు వాళ్ళు. నాకు అదే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఏం చేసుకోవడానికమ్మా వాళ్ళు ఇచ్చే అవార్డులు, ఇక్కడ గోడకు తగిలించుకోవడానికే మనకు వస్తుంది. కానీ పబ్లిక్ మనసులో ఉండే, కానీ ఎప్పుడు అనుకోలేదన్న ఒక్క సినిమాలో నేను పాడితే బాగుండు అని చెప్పేసి? నేను అనుకోను కూడా. నాకు అవసరం కూడా లేదు, ఎందుకంటే పెద్ద బాధ ఏం పెట్టించారన్న అసలు? అది బాగుండదమ్మా. ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీలో మనకు కూడా మా తల్లి, చెల్లి, అక్క, భార్య, పిల్లలు ఉంటాం. వాళ్ళు చెప్పే విధానాలు వాళ్ళు నాకు నచ్చలేదు. అక్కడ వద్దబ్బా, ఈ కంపులో మనం ఉండలేము. జానపదంగానే ఉండాలి. ఆ జానపదాన్ని తీసుకెళ్ళి రోత చేస్తే దాని యొక్క స్వరూపం మారిపోతుంది, బాగోదు. వినేవాళ్ళు కూడా బాధపడతారు. ఇప్పుడు నేను ఎన్నో పాటలు రాస్తాను, రౌడీలకు రాస్తాను, గుండాలకు రాస్తాను, డాన్లకు రాస్తాను, మోడళ్ళకు రాస్తాను. ఈ మోడల్ పాట ఏందన్న అసలు పేలిపోయింది అసలు, ఖతర్నాక్ జోర్దార్ అసలు ఎక్కడ చూసినా కూడా. అది ఏ సందర్భంలో పాడవలసి వచ్చిందన్న, రాయవలసి వచ్చింది? చిన్న ఈవెంట్స్ చేసుకుంటారమ్మా మోడల్స్, చిన్న దాంట్లో పోయి పార్టిసిపేట్ చేసుకుంటారు వాళ్ళు. గౌరవ్ రాజు, తర్వాత ఇంకో అబ్బాయి ఉంటాడు, పేరేముంది, వీళ్ళు చిన్న ఈవెంట్స్లో మోడలింగ్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసుకుంటారు. అయితే వాళ్ళు ఒకరోజు నా దగ్గరకు వచ్చి, అన్న మరి మోడలం పే కోయి గానా, హిందీ మాట్లాడతారు వాళ్ళు, కోయి గానా ఉన్నా హిందీ పే ఠీక్ కరింగ్ అని చెప్పి అప్పుడు రాసాను. స్మార్ట్ స్టైల్ చంద్రుడు, కొత్తాళ్ళకు మోడలింగ్ల సూపరు, మోడలింగ్ల టాపరు,
ఇది మొత్తం ఒక ఊపింది పాట మొత్తం తెలంగాణ మోడల్స్ ప్రతి ఒక్కరు మోడల్ అంతవరకు ఎవరు మోడల్ అని తెలియదు. ఈ పాట రాగానే మోడల్ సూపర్ మోడల్ అది దాని మీదనే ఒక 4-5 పాటలు చేసి ఇచ్చిన నేను మోడల్స్కి. అట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ తగ్గట్టు చేసి ఇవ్వడం మన యొక్క విధి. వాళ్ళు అడిగిన దాన్ని మనం ఇవ్వాల్సిందే. లవర్ బాయ్స్ ఉంటారు వాళ్ళ కోసము, తర్వాత ఈ అదేమంటారు దగడని ఉంటాడు దగడు కోసము, ఇలా డిఫరెంట్ సాంగ్. మనం దాంట్లో చేసేది ఏమి ఉండదు, కేవలం వాళ్ళని హైప్ చేయడం మాత్రమే మన పని. చాలామంది అనుకుంటారు ఏంటన్నా ఇట్లా రఫ్గా రాసేస్తాడు మిండడు దగడు అంటే. పబ్లిక్ ఇప్పుడు వాళ్ళు అలాంటివి నచ్చుతున్నారు కాబట్టి అంటే ఒకేసారి హైప్ ఉంటుంది, ఒకేసారి లో అయిపోతుంది మీ పాట ఏదైనా కూడా. అట్లా ఎత్తుకెళ్ళి నేను కింద కొడతాను దాన్ని. అప్పుడే ఆ మనిషి ఇట్లా హైప్ అయినప్పుడు హైప్కి వచ్చేస్తాడు, మళ్ళీ అది కిందికి రాగానే వాడు కొంచెం మళ్ళీ పైకి లేస్తాడు. ఆ సంతోషం వేరేగా ఉంటుంది. అట్లా కట్ చేస్తాను. ఈ పాటల్ని కట్ చేసే సంస్కృతి నేనే ప్రవేశపెట్టాను. నల్లా నిదాన నడుము సన్నా నిదాన నల్లా నిదాన నడుము సన్నా నిదాన చూడచకని దాన సుక్కల్లో చిన్నదాన కందిరీగ నడుము దాన కాటుకెట్టి ఉన్నదాన కట్టకడ ఆ మందులు హోడేమన్నాడే పిల్లు మాయలు హోడేమన్నాడే. అట్లా ఆ పాటను అక్కడ ఆపితే వాడికి సంతోషం వస్తుంది. అక్కడ అట్లా కట్ చేసి పాడదే. ఇప్పుడు లస్కర్ జాతరలో కూడా అట్లనే అసలు ఆ పాట వింటా ఉంటే అసలు చేతి మీద ఇట్లా వస్తూనే ఉంటాయి అసలు అది ఉంటాయి. అన్న ఇప్పుడు మీరు దేవుడి రాస్తూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్ అయ్యుండి ఇవి రాస్తూ ఉంటారు, అయినా కూడా మీకేమన్నా కళలో దేవుళ్ళు కల్పించడము ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? అందుకే నేను ఇది మొత్తం కాపేసినానమ్మా. ఎందుకంటే అది చెప్పలేము అది. కానీ ఎంతున్నా కానీ మన మనసులో ఉన్నది మన మనసులోనే ఉంటుంది. అది ఆ భక్తి అయినా కానివ్వండి ఏదైనా ఉండనివ్వండి, మనం పైకి చూపెట్టే అవసరం లేదు ఎవరికి. నేను ఎప్పుడు ఎవరి మతాలను కానీ కులాలను కానీ నేను కించపరచను. ఎవరి నమ్మకాలు ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, దాన్ని మనం ఎప్పుడు కించపరచకూడదు. నువ్వు ఏ దేవుని మొక్కుతారో ఆ దేవుని మొక్కుకో, దానికి నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది, మీ ఇష్టం అది. వాళ్ళని మనము అడ్డు పెట్టకూడదు, కించపరచకూడదు. అది నా పద్ధతి అంతే. ఇప్పుడు అందుకే బంద్ చేశారా అన్న? అవునమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుడు పాట అని చెప్తారమ్మా, దాంట్లో వాళ్ళ పేర్లు. ఇప్పుడు దేవుడు పాట మొత్తం అవుతుంది, ఈయన పేరు అవసరమా? దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? మానవులం, మనము పాపాత్ములం. పొద్దున లేస్తే ఎన్నో చెడు ఆలోచనలు చెడు తలంపులు ఉంటాయి మనకు. ఆ దేవుని దాంట్లో లేదన్నా మన పేరు ఉండాలి, దాంట్లో మన పేరు లేకపోతే పాట ఎట్లనే దేవుడు పక్కకు పెట్టు. అందుకే మానేసిన నేను. దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు ఏం లాభం. అందుకే నేను పాడను బాబు ఈ పాటలు. పేర్లే పాడిపించుకో, మొత్తం నీ పేరు పెట్టుకో, నిన్ను హైప్ చేసుకో, నువ్వు ఏం చెప్పుకుంటావు చెప్పుకో. దేవుని పాటలు మాత్రం ఏముండదు, ఖాళీ ఉండాలి, అదే ఉండాలా. అట్లయితే పాడతా, అయితే బంద్ చేసేసినాం. ఇప్పుడు అట్లా పాడితే కూడా ఏమవుతుందంటే అది వాడినావు కదా, ఇంట నా పేరు పెడితే ఏమవుతుంది? నా ఒక్కని పేరు పెట్టు, నేను పూజ చేసినట్టు పెట్టు, నేను అది చేసినట్టు పెట్టు, ఎందుకు ఈ బాధ అనే బంద్ చేసేసిన. అది సో మొత్తానికైతే రీజన్ అది అన్నట్టు. అంటే తెలుగు దేవుళ్ళు కదా అన్న, కళ్ళలోకి వచ్చి ఏదన్నా ఇట్లా చెప్తూ ఉండడం అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా అని నాదొక డౌట్. అది ఉంటానులేండి, అది చెప్పకూడదు, అవన్నీ చెప్పొద్దా? రహస్యమా? కొన్ని రహస్యాలు ఉంటాయి, వాటిని మనం ఎప్పుడు బహిర్గతం చేయకూడదు. అంటే మీరు ఎంత నిమగ్నమై రాస్తే, ఎంత ఇష్టంగా రాస్తే మీకు అమ్మవారు అనేది దర్శనం అనేది ఇస్తుంది? అది బహిర్గతం చేస్తే బాగుండదు. అది కొంతమందికి నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అన్న ఇప్పుడు మీరు ఆ పాటలు పాడుతూ ఉంటారు కదా, సో పాడేటప్పుడు మీకు ఏమైనా బాడీలో షేక్ కావడం అట్లా ఏమైనా అవుతూ ఉంటుందన్న? ఉంటాయి. అంటే ఇట్లా గ్రేట్గానే ఫీల్ అవుతారు అన్న మీరు? ఏముందమ్మా, మనము నా ఎదురు ఉన్నటువంటి నా ప్రేక్షకులకు వాళ్ళకు మనం ఆనందాన్ని పంచాలి అంతే. వాళ్ళు ఏం అడిగితే అది పాడే బాధ్యత మనది కాబట్టి మనం పాడాలి, తప్పదు అక్కడ. అది మనము ఒక ప్రొఫెషనల్గా మనం ఎన్నుకున్నటువంటి దారి అటువంటిది కాబట్టి మనం చేయాల్సి వస్తుంది. సో అన్న ఇప్పుడు దాదాపుగా చాలా వరకు యూట్యూబ్లో చూసుకుంటే జానపదాలు చాలా వస్తూ ఉన్నాయి పాటలు, ఫోక్ సాంగ్స్. అంటే మీ ఉన్నప్పటి ఫోక్ సాంగ్స్కి ఇప్పటికీ ఫోక్ సాంగ్స్కి డిఫరెంట్ ఏంటన్న అసలు? ఇప్పుడు వచ్చేటటువంటి ఫోక్ సాంగ్స్ ఎవరు రాయట్లేదమ్మా, ఉన్న పాత పాటలనే తీసుకొని వాటినే మళ్ళీ మలుస్తున్నారు అంతే. దాంట్లో కొంచెం అక్కడిక్కడ ఈ అదేమంటారు
వాళ్ళను రీమిక్స్ చేసుకొని దాంట్లో కొన్ని లూప్లు వేసుకొని దాన్ని అన్ని హైప్ చేసుకొని చేస్తున్నారు తప్పిస్తే వాళ్ళు కొత్తగా రాసిన అయితే ఏం లేదు ఇప్పుడైతే ప్రస్తుతం. ఆ పాత పాటలే ఉన్నాయి అన్నీ కూడా. కానీ ఎంత మంచి పాటలు అమ్మా అవి, అబ్బాబాబా, అవి వింటుంటే మనసుకు చాలా ఆనందం పడు. బాగా అంటే రోజు ఎక్కువ రిమెంబర్ చేసుకొని పాడుకునేటువంటి పాటలు ఏముంటాయన్న పాత పాటలు? నేనైతే ఎక్కువ ఆయన పాటలు చాలా వింటాం. గణేష్ రావు గారిది చాలా బాగుంటాయి ఆయన పాటలు. అది జమ్మి కింద రోలేసి జమ్మకు దంచే ఓ జానాలమ్మ, ఓ జానాలమ్మ నా జానాలమ్మ, దంచకుంటే ఓరి దంచకుంటే అబ్బా దంచకుంటే నీ అత్త జగడాల మారే ఓ జానాలమ్మ. అదోటి జిలేలమ్మ జిట్టా నా పైన పోయే పిట్టు, నా పావుల మీటాయి నా కొబ్బరి మీటాయి, నీ కొప్పుల సారంగి నీ ఒళ్ళే వంకాయి, నాకెంత దుఃఖం పెడితివే జిలేలమ్మ జిట్ట, నా మనసు పాడు చెత్తివే జిలేలమ్మ జిట్ట. నాకు గణేష్ రావు గారు వాయిస్ కూడా ఆ ఫోక్కి చాలా బాగుంటుంది. ఆయన పాడే విధానము, ఆ పలికే ఆ యాస గణేష్ రావు గారిది పర్ఫెక్ట్. నాకు చాలా ఇష్టమైన మూడు పట్ల ముద్దుల గుమ్మన ఆ పాట ఏంటన్న అసలు మిలియన్లు ఎన్ని ఇప్పటికి నాకు తెలిసి 4.7. డాన్స్ కోసం రాసిన పాట అమ్మా అది. అది డాన్స్ కోసం రాసాం మేము. అది బంజారా వాళ్ళది. అది ఏమైందంటే ఒక ప్రొడ్యూసర్ గారు నాకు అన్నారు, అది పాట నువ్వు పాడుతావు కదా, అది దీంట్లో పాడే రాదు అన్నారు. ఈ పాట పాడితే ఏం బాగుంటుంది అంటే, లక్కీ ఆయన పేరు, లక్కీ ఆడియోస్. లేదన్నా నాకు చాలా నచ్చుతుందని నా పాట నువ్వు ఒకసారి పాడనా ప్లీజ్ అంటే, సరే అని పాడేసిన. అది ఎప్పుడు 2012లో పాడింది ఆ పాట. 2012 ఫేమస్ అయిపోయింది. అది మొన్న ఫేమస్ అయింది, ఒక 2 ఏళ్ల క్రితం భలే ఫేమస్ అయిపోయింది. అది ఇన్స్టాలో ఎక్కడ చూసినా మారుమోగిపోతుంది అసలు. అది పాడండి అన్న ఒక పల్లవి మొత్తం. చల్ 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 చోరీ హెత్ చాందిని, గల్ 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 గురువాలి ఓడిని, మూడు పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ, లాయి 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 రే సక్కని బొమ్మ, సిల్లు సిల్లు ఊగుతున్న లోలాకు కమ్మ, తెల్ల తెల్ల కడియాల కమ్మని బొమ్మ, నువ్వు తెల్ల కడియాల కమ్మని బొమ్మ. ఇది కొన్ని కాంట్రవర్సీ అయితే దాన్ని లంబాడి బొమ్మని తీసేసి సక్కని బొమ్మ అందాల బొమ్మ అని పెట్టేసినాం దాన్ని. చాలా అయితే అసలు అది ఒక ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది ఆ పాట అసలు. అదొకటి, గౌలిగూడ గన్ షాట్ ఒకటి, తర్వాత ఆదాబ్ నవాబ్, చిన్నది చేప పెద్దది చేప పెద్దది చేప, ఇది కూడా డాన్స్ కోసం రాసిందే. చిన్నది చేప పెద్దది చేప, అది కరెక్ట్ ఎవరు పాడట్లేదు. ఇది గన్ షాట్ అంటే ఎవరి కోసం ఆయన రాశారా అన్న? లీడర్ కోసమా రౌడీ? ఆయన గౌలిగూడ గన్ షాట్ భరత్, గౌలిగూడ భరత్ యాదవ్ ఉంటాడు, ఆయన కోసం రాసింది ఆ పాట. అది ఆయన పాపం వాళ్ళు ఏం చెప్పారమ్మా నాకు, నేనే ఒక కొత్తది ఏదో సృష్టి కొత్తగా ఉండాలని వాళ్ళని ఫేమ్ చేయడం కోసం గౌలిగూడ గన్ షాట్ పెట్టిండంటే స్పాటు రూటే మనది సపరేటు, అందరిది ఒక మాట వణికిస్తాం రాబేట రూటే మనది సపరేటు, జాసే బి ప్యారా దోస్తి హమారా బంధం మాది రుణబంధం, దోస్తానా మాది గట్టిదిరా బిడ్డ గ్యాంగే స్ట్రాంగ్ చూసుకోరా, శ్రీరామ బాణం స్నేహం మా ప్రాణం దిల్వున్న దిల్దార్లం మేరా. అది ఆయన కోసం రాశాము. అది సూపర్. అసలు అంటే నేమ్స్ మీద కూడా పాడుతూ ఉంటారు కదా అన్న? అవును, నేమ్స్ మీద ఎక్కువ అమ్మా. ఇప్పుడైతే అదే ట్రెండ్. నేమ్స్ ఒక్కొక్క పాటలో 20 పేర్లు 30 పేర్లు పెట్టుకొని వస్తాను. నాదే అన్న పాట కావాలి పాట ఏం చేస్తామ్మా, మన డైలీ నీళ్ళు నడవాలి కదా, మనకు కావాలా ఫుడ్, అన్నీ చేయాల్సి వస్తుంది పని. మనం కళాకారులం అన్నప్పుడు చిన్న అబ్బాయి నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళని సంతృప్తి పరచడమే మన పని. సో ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్కి నేర్పించారన్న మీరు? పాటలైనా కావచ్చు, ఒక స్టేజ్ మీద మంచి అవకాశం ఇచ్చినటువంటి అవకాశం. నిజం చెప్తున్నాను, వాళ్ళు నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళే చెప్తారు అన్న బాగా భయపడతారట అన్న, మేము విన్నాం. లేదమ్మా, నేను అందరితో బాగా ఫ్రెండ్లీగానే ఉంటాను అందరితో. భయం అంటే ఎక్కడ అంటే, నేను రికార్డింగ్స్లో నాకు నేను చెప్పే అవుట్పుట్ ఇవ్వకపోతేనే నేను కొంచెం ఇరిటేట్ ఫీల్ అవుతా. ఒకసారి 2 సార్లు 3 సార్లు చాలాసార్లు నేను చెప్తాను, మళ్ళీ కూడా ఎక్కకపోతేనే అప్పుడు నేను కొంచెం ఇరిటేట్ అవుతా, బయటకు వెళ్ళిపోతా. అప్పుడు మళ్ళీ నేను ఏమన్నా నోరు జాగ్రత్త బాగుందో బయటకు వెళ్ళిపోయి 10 నిమిషాలు ఆగి నేను పాడతాను, మళ్ళీ పాడి ఇది బాగా విని పాడండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయి కొంచెం సేపు మళ్ళీ వస్తే వాళ్ళు అంతవరకు అది నేర్చుకొని పాడతారు. ఖచ్చితంగా భయంతోనే అది రావాలి కదమ్మా, అది వస్తేనే అందం పాటకి, అది రావాలి, అవుట్పుట్ రావాలి. నేను అనుకున్న ఏముందో ఆ అవుట్పుట్ నేను ఇవ్వాలి పబ్లిక్కి, అది ఉంటేనే అందం. లేతే మళ్ళీ పాట చేసుకొని ఏం లాభం? పాపం
డబ్బులు పెట్టి చేసుకుంటున్నారు, 25,000 ఇస్తున్నారు వాళ్ళు. ఆ 25,000కి న్యాయం చేయాలి కదా. అక్కడ నలుగురు వాయించేటోళ్ళు, వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాలి, ఎడిటర్కి ఇవ్వాలి, మళ్ళీ అదేమంటారు ఇన్స్టాగ్రామ్లో వేయడానికి ఇవ్వాలి, మళ్ళీ సౌండ్ ఇంజనీర్కి ఇవ్వాలి. ఇంత ఉంటుంది అక్కడ కథ. చూసేవాళ్ళకి అబ్బా రోజు ప్రోగ్రామ్, రోజు రికార్డింగ్ ఉంది, ఎంత ఏముండదు. సో మంచి కాంప్లిమెంట్స్ ఏమొచ్చాయన్న ఇప్పటివరకు ఇన్ని ఇయర్స్లో, ఈ 6,000 సాంగ్స్లో? 7,000 అబోవ్ సాంగ్స్లో నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ చాలామంది మా పాపం పిల్లలు నేనంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రక్తంతో నా ఫోటోలు గీసిస్తారు నాకు పాపం. చాలామంది ఉన్నారు. అట్లా క్లాసిక్స్ ఆయన ఒక అబ్బాయి, కొండమడుగు విశాల్, తర్వాత ఇక్కడ ఆయన పేరేంటి ఫర్హాన్ డాన్ ఒక అబ్బాయి ఉన్నాడు. వీళ్ళు నన్ను చాలా ఇష్టపడే వాళ్ళు వీళ్ళంతా కూడా. అదేందో మరి నేను వాళ్ళకి చేసింది ఏమి లేదు, ఇచ్చింది ఏమి లేదు. పార్కింగ్ మధురమైనటువంటి గాయకుడిగా వాళ్ళందరి గుండెల్లో నిండిపోయారు. పార్కింగ్ శ్యామన్ ఉంటాడు అబ్బాయి పాపం. ఎంత ఇదంటే నా మీద భయంకరమైనటువంటి అభిమానం. సీతాశంకర్ యాదవ్, చాలా మంది ఉన్నారు అట్లా. వాళ్ళకు ఒక అదేంటి క్లెమెంట్ అంటే ఒక సంతోషం, వాళ్ళు నన్ను చూస్తే సంతోషపడతారు అంతే. వాళ్ళ కోసం చేసిన పాట కూడా ఒకటి ఉంది. మునగాళ్ళు వస్తున్నారు జింకి చిక్క మెడికెళ్ళి పెడుతున్నారు జిగిరి చిక్క పైల్వాన్లు వస్తున్నారు చికా పల్టీలు కొడుతున్నారు ఖడ్గా మృగాలు వేటా సింగాలు పొట్టేలు డిచ్చుల పోరగాళ్ళు సైరా సవాళ్ళు ఎయిరా సవాళ్ళు చూసుకోరా బిడ్డ నా సవాళ్ళు పైలా 25 పోరగాళ్ళు గాటా మోటా మునగాళ్ళు పైల్వాన్లు వస్తున్నారే జింకి చిక్క పలిటలు కొడుతున్నారే జిగిరి చికా. ఈ పాట వాళ్ళకి రాశారా? మొత్తం రాశాను నేను. సూపర్. ఇప్పుడు ఇంకో పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, కాకా రే కాకా అని. అంటే ఇప్పుడు మన బస్తీలలో ఉండే పిల్లలు ఉంటారు. ఈ బస్తీల్లో పిల్లలు ఒక్కొక్కడు కొంచెం తనాస్తుంటాడు, ఒకడు టీ షర్ట్ వేసుకొని టైట్ టీ షర్ట్ అట్లా. దాన్ని ఒక దీంట్లో బాబుగా నడుస్తూ ఉంటారు ఇట్లా. దానికోసం కాకా ఓ కాకా ఏరా జరా సాగబడిందంటే కేకా సంగతేందో చూడు కాకా అరే కత్తిరిద్దామా నీతోక అని తనాంచుడేందో అని మనాంచుడేందో అని గురాంచుడేందో చూద్దాం కాకా సంగతేందో చూద్దాం కాకా. సూపర్ అన్న అసలు. సో ఎంత చెప్పినా కూడా, ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే అన్న అసలు. అది భగవద్దత్తంగా వచ్చిన ఆస్తమ్మ అది. దాంతోనే ఈరోజు మనం ఈ స్థాయిలో. సో మీ ఇంట్లో సింగర్స్ లేరు, మీకు గురువు లేరు, మీరు ఎక్కడా నేర్చుకోలేదు, డాన్స్ నేర్చుకోలేదు. సో ఎంత కాకపోయినా కూడా ఈ రోజు అయితే ఒక మంచి స్థాయిలో ఉన్నారు. అవునమ్మా, అది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ అన్న. ప్రేక్షకులు ఇచ్చినటువంటి రివార్డులు అంతే. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎందుకంటే నాకు చాలా టైం ఇచ్చారు. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి మీ దగ్గర చాలా వరకు దాచిపెట్టుకున్నటువంటి ఉన్నాయనుకుంటా, పేపర్ షీట్స్ అవన్నీ కూడా ఒకసారి నాకు చూపించండి. అవన్నీ ఉన్నాయి. అది మాయదారి మైసమ్మ పాడినప్పుడు ఆ ఇండ్లే కాడు, తర్వాత పట్నం లస్కరు, ఇలాంటి చాలా పాటలు ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. ఇది నేను చూపెట్టాయి సార్. ఇది మాయదారి మైసమ్మ 1990లో పాడినటువంటి క్యాసెట్ ఇన్లే కాడు. ఇది దీంట్లో మొత్తం క్లియర్గా ఉంటుంది. రచన ఎవరు చేశారు, ఎవరు పాడారు అన్నీ ఉంటాయి. తర్వాత ఈ పాట కూడా ఏ రోజు రికార్డింగ్ అయిందో ఇక్కడ ఉంది నా దగ్గర రాసుకున్నారా? రాస్తుంది ఈరోజు. ఇది జూను 13వ తేదీన 1990లో ఇది రికార్డ్ అయింది. ఇది స్టూడియోలో మైసమ్మ. ఎక్కడంటే ఇది విపంచి స్టూడియోస్ ఆదర్శ్ నగర్లో ఉంటుంది, అక్కడ రికార్డ్ అయింది ఈ పాట. ఇది దాని ఇన్లే కాడు. మాయదారి మైసమ్మ పాట పాడలేదన్న, అది పెట్టి పాట పాడండి. మాయదారి మైసమ్మ మనము మైసారం పోదామే మైసమ్మ మాయాదారి మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ ఓ మైసమ్మ నన్ను గాబరబెట్టి గయబుగకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ మాయాదారి మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. ఇది దాని ఇన్లే కాడిది. తర్వాత ఇంకోటి పట్నం లస్కర్ ఉంటుంది. ఇది పట్నం లస్కరు జానపద గీతాలు. దీంట్లో బాలమణి ఈ పాట దీంట్లో ఉంటుంది. లస్కర్ జాతర రిక్షామే బయట ఎక్కడకు జానా పాలపోరగాన్ని. సో ఇప్పుడు అది మళ్ళీ ట్రెండింగ్ లో వచ్చింది కదా అన్న సాంగ్. అది
బాలమణి బాలమణి కూడా దీంట్లోనే ఉంటుంది. ఒక 2 లైన్స్ పాడండి అన్న. బాలమణి 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 బారానా బంతి పూలే ఓ బాలమణి బారానా బంతి పూలే ఓ బాలమణి శయ్యాన శక్కుడు బిల్ల నా బాలమణి 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 ఓ బాలమణి బారానా బంతి పూలే బాలమణి. దీంట్లో ఇంకో పాట కూడా ఉంటుంది. రిక్షా మే బేటో ఎక్కడకు జానా ధూపైతే తాగు అల్పా మే పౌనా చూసుకో చూసుకో గానా బజానా శర్మా కే ఆ జానా తూ శర్మా కే ఆ జానా ఓ బుల్బుల్ తూ ఆ జానా సిటీ తుజ్కో మే దిక్లానా ఓ బుల్బుల్ తూ ఆ జానా సిటీ తుజ్కో మే దిక్లానా. ఈ ఇన్లే కాడిదింది ఇది. సో అక్కడ రికార్డింగ్ చేసేటప్పుడు ఆ ఫోటో అన్నట్టు క్యాసెట్ కి పైన ఉండేది అప్పుడు. ఇది ఆ ఫోటో. తర్వాత లంబా లంబా కమ్మ మీద ఒకటి ఉంటుంది. ఇది నేను ఫస్ట్లో మిమిక్రీ చేసేది కూడా. ఇప్పుడు చేస్తారా అన్న మిమిక్రీ ఏమైనా? చాలా ఏళ్ళు అయిపోయింది. సింగింగ్లోనే ఫుల్ టైం పెట్టేస్తాను కాబట్టి మిమిక్రీ మానేశాను. మిమిక్రీ సో రాసుకోవడము, సేకరించడము, పాడడము అన్నీ మీరే అసలు ఇక తగ్గేదే లేకుండా. దీంట్లో మందుబాయ్ ఒక పాట ఉంటుంది. అంటే కళ్ళు గురించి మొత్తం కళ్ళు పాటలే దీంట్లో. శంగు చేత పట్టుకొని శిల్గా నడుము దిప్పుకొని శంగు చేత పట్టుకొని శిల్గా నడుము దిప్పుకొని అడ్డాగుట్టా కళ్ళు దాగి ఆగమైతే పిల్లో జం జం కలాడి కళ్ళు ఎరసోకు జయకు పిల్లో నాకు దిప్పుతుంది ఒళ్ళు. శంగు చేత పట్టుకొని శిల్గా నడుము దిప్పుకొని శంగు చేత పట్టుకొని శిల్గా నడుము దిప్పుకొని అడ్డాగుట్టా కళ్ళు దాగి ఆగమైతే పిల్లో జం జం కలాడి కళ్ళు ఎరసోకు జయకు పిల్లో నాకు దిప్పుతుంది ఒళ్ళు. కుషాయిగూడెం కుతరాన మల్లాపురం తాళ్ళ నడుమ గౌండ్లన్న నా కడుపుగాల గడ్డ మీది తాటి కళ్ళు దమ్ముకు 3 ముట్టిలు కొట్టి ముట్టికి 3 పట్లు బట్టి కుమ్మరిగూడెం కళ్ళు దాగి కూలబడితి పిల్లో జం జం కల్లాడి కల్లో జరసోకు జయకు పిల్లో నాకు దిప్పుతుంది తెల్లగల్లేనా అన్న? మందు అంటే తెల్లగల్లా లేకపోతే తెల్లది తెల్ల కళ్ళు. ఈ పాట రాయడానికి నేను పోయి కళ్ళు కంపౌండ్లో కూర్చొని ఈ తాళ్ళ దగ్గరికి పోయి ఎట్లుంటుంది వాళ్ళ సిచ్యువేషన్ అన్ని చూసి రాశాను. ఇది అప్పుడు మల్లాపూర్లో ఉండేది. ఎన్ని ఇయర్స్ అన్న ఇది రాసి? 1993లో వచ్చింది ఇది. 1993. దానికి ముందు పాట లంబా లంబా కమ్మ 1992 అది. ఇలా అన్నీ ఉన్నాయి నాది ఇన్లే కార్డ్స్ ఇప్పటికి. ఎందుకంటే రాబోయే తరానికి ఇప్పుడు కొంతమంది నా పాటలు తీసుకొని పాడుకుంటూ రీమిక్స్ అంటూ వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు. అసలు ఒరిజినల్ ఎవరు రాశారు, ఎవరు కంపోజ్ చేశారు, ఎవరు పాడారని తెలియాలి కదా. అందుకే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికి కూడా నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. నా దగ్గర అన్నీ మెయింటైన్ చేస్తాను నేను. పేపర్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నారు కదా అన్న అప్పటివి. ఇది చూడండి ఇంకోటి. దీంట్లో కూడా మంచి పాటలు ఉంటాయి దీంట్లో. కూలి పిల్ల కూలి పిల్ల ఓ కూలి పిల్ల నీకు పారకాడి పని ఇప్పిస్తానే నా కూలి పిల్ల ఉప్పారయ్య ఉప్పారయ్య ఓ ఉప్పరయ్యో నేను వచ్చేటప్పుడు సెల్లే అన్నవు ఓ ఉప్పరయ్యో అరే వచ్చేటప్పుడు సెల్లే అన్నవు ఓ ఉప్పరయ్యో మళ్ళా పోయేటప్పుడు పిల్ల అంటావు ఏం దుప్పరయ్యో. ఇది అంటే ఈ ఉప్పర్ పని చేస్తారు కదా వాళ్ళ ఎట్లా ఉంటుంది వాళ్ళ యొక్క బిహేవింగ్ దాని గురించి. హిందీ సాంగ్స్ కూడా బాగా పాడతారు కదా అన్న మీరు? హిందీ చాలా పాడతానమ్మా నేను. కైకే పాండువన ఆర్కెస్ట్రాల్లో ఇప్పుడు దీంట్లో పోతే రికార్డింగ్స్లో చాలా పాటలు. సలాం 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 వాలేకుం హైదరాబాద్లో మనమేరా రుస్తుం చూసుకోబెట్టా పూరా మేరా దమ్ हम किसी से कभी नहीं कम शान से जिए मरे दम सर उठा के जिए हम दिखा देंगे पूरा दम नहीं करेंगे कभी गम सलाम सलाम भाईजान सलाम 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 वालेकुम हैदराबाद ला मन मेरा रुस्तुम. తర్వాత ఇంకోటి शिवा मेरा साला मैं दो जोर वाला शिवा मेरा साला मैं दो जोर वाला घुंगरू बाल वाला वो गोरा गोरा साला घुंगरू बाल वाला वो झिंगरू मुची वाला अरे साले साले सटक तेरे बहन को लेके पटक. డిఫరెంట్ స్లాంగ్స్. బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్యలో లేరు ఇప్పుడు. వారిని గుర్తు చేసుకుంటూ ఒక మంచి పాట పాడండి అన్న. బాలసుబ్రహ్మణ్యం గారిదా? తప్పకుండా. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేదే వేడి చుమ్మా అన్నాడే సింధోడు అందంగా ఉన్నోడు
ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. నాకు చాలా ఇష్టం ఈ పాట. ఇది స్వప్న వేణువేదో సంగీతమాల పెంచే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే. వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పాడడం చాలా కష్టం, ఎందుకంటే మేము ఫోక్ పాడతాము. ఫోక్లో మళ్ళీ మెలోడీ పాడాలంటే వాయిస్ చాలా కంట్రోల్ చేసి పాడాల్సింది. సో థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ బోనాలు వస్తున్నాయి కాబట్టి ఒక 2-3 పాటలు బోనాల పాటలు పాడి, అలాగే బతుకమ్మ పాట కూడా ఒకటి పాడదాం ఆడపడుచులు మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం. ఈ సంవత్సరము కొత్త పాట తీస్తున్నాం మేము కూడా, అది రిలీజ్ అవుతుంది కంపల్సరీగా. అది కూడా ఒక సెన్సేషన్గా మినిమం ఒక 12 సింగర్స్ని పెట్టి పాడిస్తా పాటని. 12 ఫిమేల్ సింగర్స్నే పెట్టి పాడిస్తాం దాన్ని. ప్లాన్ అయిపోయింది, అది మొత్తం రెడీ ఉంది, చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత మీరే చూస్తారు దాన్ని. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రత్యేకంగా మీ కేఆర్ టీవీ వాళ్ళకి నా తరపున, నన్ను అభిమానించే లక్షలాది అభిమానుల తరపున మీ కేఆర్ టీవీ ఇంతింత ఇంకా ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకంగా నన్ను ఇంటర్వ్యూ చేసిన మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా అండి, క్లైమాక్స్ అంటే జానపదానికి వన్న తెచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే అన్న ఈరోజు ఇవి చూపెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో అన్న పాటలు దాదాపుగా చాలామంది వేసుకొని సో అన్న నేమ్ అనేది లేకుండా, ఎందుకంటే మిగతా తరాలకు కూడా మేము పాడామని చెప్పేసి ఒకటి తెలియడం కోసం ఈరోజు అన్న ఆధారాలు చూపెట్టడం జరిగింది. దీన్ని మీరు మరో రకంగా తీసుకోకండి. వేరే సింగర్స్ కూడా సో అందరికి తెలిసినటువంటి వ్యక్తులమే కాబట్టి మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. దీన్ని పర్టికులర్గా అన్న కూడా చెప్పాడు కాబట్టి దీన్ని మంచితనంగానే తీసుకొని మీరు మంచితనంగానే పోతే మీరు కూడా ముందుకు వస్తారని చెప్పేసి అన్న ఉద్దేశం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్నను అభిమానించే ప్రతి ఒక్క అభిమాని నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.